రైట్. సో ఇవాళ మనం నెక్స్ట్ చూడబోయేది వచ్చేసరికి ఏంటంటే నిన్న చేసిన వాటిలు ఉన్నాయి కదా. సో ఈ అడ్జస్ట్మెంట్స్ వీటిని ఉపయోగించుకొని మనం బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ ఫోటోని ఎలా చేస్తాం. కానీ కలర్ ఫోటో చేస్తున్నాం అని అంటే ఎగ్జాక్ట్గా స్కిన్ టోన్ కలర్స్ అయితే రావు. ఓకే. సో దానికి వచ్చేసి ఏంటంటే కొద్దిగా రిలేటెడ్గా, అంటే ఎప్పుడో ఓల్డ్ ఫోటోలు కాబట్టి ఏదో రఫ్గా కొంచెం కలర్ కరెక్షన్స్ వీటిని చేసుకొని చేయడమే తప్ప రియలిస్టిక్ స్కిన్ కలర్స్ అయితే కనుక రావు. సో ఇప్పుడు ఈ పిక్చర్ని తీసుకొని ఈ పిక్చర్ని నేను బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ని కలర్గా మార్చుకోవాలనుకుంటున్నాను. సో దాన్ని ఎలా చేసుకుంటాం. ఫస్ట్ ఎప్పుడైనా సరే డూప్లికేట్, ఎందుకంటే ఒరిజినల్ మీద చేయకూడదు కదా. సో డూప్లికేట్ తీసుకున్నాం. ఒరిజినల్ అంటే .jpg కాపీ క్లోజ్ చేస్తాం. తర్వాత క్రాప్ టూల్ తీసుకున్నాను, ఎందుకంటే నాకు ఇక్కడ వరకు మాత్రమే చాలు. క్రాప్ టూల్ ఓకే. ఓకే. సో ఇప్పుడు మనకి ఇలా ఒక బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ ఉంది. సో దీన్ని ఇప్పుడు నేను కలర్గా చేంజెస్ చేసుకోవాలనుకుంటే మనం హెవీగా వాడాల్సిన అవసరం కూడా లేదు. మనం జస్ట్ వచ్చేసి ఏంటంటే కలర్ బ్యాలెన్సెస్ లెవెల్స్ని వీటిని అడ్జస్ట్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా మిగతా అంతా క్లియర్ అయిపోతుంది. ఓకే. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మనం కంప్లీట్గా స్కిన్ ఉన్న పార్ట్ని సెలెక్షన్ చేసుకుంటాం. సో స్కిన్ పార్ట్ని సెలెక్ట్ చేసుకో, ఒకవేళ హ్యాండ్స్ అట్లాంటివి ఉన్నాయనుకోండి అవి కూడా దీంతో పాటుగా సెలెక్ట్ చేసుకోవాల్సిందే. అది వేరేగా ఇది వేరేగా చేయలేము. సో జూమ్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుంటున్నాను. పర్ఫెక్ట్గా ఎడ్జ్ని జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఆల్ట్ బ్రేకింగ్ కార్నర్స్ ఉన్నప్పుడు మాత్రం జాగ్రత్తగా ఆల్ట్ బ్రేకింగ్ ఉపయోగించండి. ఇక్కడ ఎలాగో మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటి, ఇందులో ఇది పాత్స్లో ఉండాలి అండ్ దీంట్లో ఎక్స్క్లూడ్లో ఉండాలి. అది ముందే చెక్ చేసుకోవాలి. ఇది కాకుండా వేరుగా ఉన్నాయనుకోండి కంట్రోల్ ఎంటర్ కొట్టినప్పుడు ఏదేదో పడుతూ ఉంటాయి. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండి ఆ 2 పాయింట్స్ని ముందు చూస్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడేంటి, నాకు ఫేస్ మొత్తం సెలెక్ట్ చేశాను. దీంట్లోంచి ఏంటంటే నాకు ఐస్కి, ఐబ్రోస్కి, లిప్స్కి నాకు ఎఫెక్ట్ అవ్వకూడదు. అంటే నేను ఇప్పుడు అప్లై చేసే కలర్ నాకు ఎఫెక్ట్ అవ్వకూడదు. సో అందుకని వచ్చేసరికి ఏం చేస్తున్నాను, సో ఐబ్రోస్ వరకు నేను మళ్ళీ సపరేట్గా సెలెక్ట్ చేసుకుంటున్నాను. దీంట్లో చాలా రకాల ప్రాసెస్లు చేస్తారు కొంతమంది వచ్చేసి డైరెక్ట్గా వచ్చేసి ఏంటంటే కలర్లోకి మార్చుకొని చేసుకుంటారు, సాలిడ్ కలర్ తీసుకొని. కొంతమంది తర్వాత అడ్జస్ట్మెంట్ లేయర్స్లో ఉపయోగించి చేస్తారు. కొంతమంది ఏంటంటే ఇలా సెలెక్షన్ చేసుకొని చేస్తారు. ఇట్లా ఉంటాయి. అంటే ఇప్పుడు మనం దీంట్లో ఓన్లీ చూస్తుంది ఏంటంటే లిప్స్ మాత్రమే మనకు ఉండేటట్టు చెక్ చేసుకుంటాం, యూజ్ చేస్తాం. ఓకే. సో ఇచ్చేసి కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేసాం. సో ఆటోమేటిక్గా ఇది మనకి సెలెక్షన్ అయింది. సెలెక్షన్ అయిన తర్వాత మనం జాగ్రత్తగా అప్లై చేయాల్సింది ఏంటి, సెలెక్ట్లోకి వెళ్ళి సెలెక్టెడ్ మాస్క్ దాంట్లో ఇక్కడ మనం కొంచెం స్మూత్నెస్, ఎడ్జెస్ స్మూత్నెస్ యూజ్ చేయాలి. ఫెదర్ కంపల్సరీ. ఇది ఎంత అనేది మన డిపెండ్ ఆన్ పిక్చర్ని బట్టి ఉంటుంది.
ఇచ్చేసి ఓకే అండి. కాంట్రాస్ట్ వద్దు, ఎందుకంటే మన కలర్స్ని వాడుతున్నాం, లైట్గా వాడుకుంటే వాడుకుంటాం. ఓకే, ఈ పార్ట్ వరకు మనకి సెలక్షన్ వచ్చేసింది. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఫేస్లో లైటింగ్ని నేను జనరేట్ చేద్దాం అనుకున్నాను. లైటింగ్ తక్కువైంది. ఇమేజ్ అడ్జస్ట్మెంట్ లెవెల్స్ అవసరమైతేనే వాడాలి, లేకపోతే అవసరం లేదు. పెంచాను, లైట్గా అడ్జస్ట్ చేస్తూ ఉండండి, అంతేగాని హెవీగా లాగేయడానికి ట్రై చేయొద్దు. ఎంత కావాలో అంతవరకు. ఓకే, తర్వాత కలర్ బ్యాలెన్సెస్. మన ఫేస్లో ఎక్కువగా ఏంటి, రెడ్ అండ్ ఎల్లో ఎక్కువ ఉంటాయి కదా మనకి. ఇవి అవసరాన్ని బట్టి మనకి ఎంతవరకు అవసరం అనుకుంటే అంతవరకు మాత్రమే యూజ్ చేస్తాం. ఇది మిడ్ టోన్స్లో పెట్టాం. తర్వాత హైలైట్స్, లైటింగ్ ఎక్కువ ఎక్కడ పడుతున్నాయో అక్కడ ఏరియా ఎఫెక్ట్ అవుతుంది. ఇటుక మూవ్ చేసుకోండి, మరీ ఎక్కువ లాగారంటే హెవీ అయిపోద్ది. సో అందుకని ఏంటంటే లైట్ అడ్జస్ట్మెంట్స్. సార్ ఇటు సైడ్ రెడ్డే ఉంది కదా, ఆపోజిట్లోకి వెళ్ళకూడదా అనే రూల్ కాదు, డిపెండ్ ఆన్ బట్టి కొంచెం అటు ఇటు జరుపుకోండి, అటు కొంచెం ఇటు కొంచెం అడ్జస్ట్ చేస్తూ ఉండండి, అప్పుడైతేనే మనం కరెక్ట్గా అడ్జస్ట్ చేయగలుగుతాం. ఒకేసారిగా లాగేయంగానే అన్నీ సరిపోతాయి అనుకోవద్దు. కొన్ని చోట్ల లైట్ బ్లూయిష్ వాడాల్సి వస్తుంది, కొన్నిటికి ఇది వాడాల్సి వస్తుంది. నెక్స్ట్ షాడోస్, డార్క్ ఏరియాస్ దగ్గర ఎక్కువ రెడ్ కావాలా ఏంటి అని సియాన్ వాడితే ఇలా మారిపోద్ది. సో ఏంటంటే లైట్గా భారీ ఎత్తున లాక్కూడదు, లైట్ అడ్జస్ట్మెంట్స్ ఎంతవరకు కావాలి. డిపెండ్ ఆన్ పిక్చర్ని బట్టి మారుతూ ఉంటాయి. అలా అని చెప్పి ఒకటే పిక్చర్ మీద రన్ అవ్వాలి అనేది చాయిస్ ఏం కాదు. అది ఒక్కొక్క పిక్చర్కి ఒక్కొక్క లెవెల్ మారుతూ ఉంటుంది. సో ఇది నాకు సెట్ అయిపోయింది, ఓకే అనుకున్నాను. నేను ఓకే అనేసాను. ఓకే, దీంతో పని లేదు నాకు, ఇంకా కంట్రోల్ డి సెలెక్ట్ చేసేసాను, నాకు స్కిన్ అయితే వచ్చేసింది ఇప్పుడు. రైట్, నెక్స్ట్ పార్ట్స్ నాకు లిప్స్ చేయాలనుకున్నాను. సో లిప్స్కి వచ్చేసరికి ఏంటంటే పెన్ టూల్ తీసుకున్నాను లిప్స్టిక్ కోసం. కంట్రోల్ ఎంటర్, కొద్దిగా లోపల కూడా వచ్చినాయి, అందుకని ఏం చేశాను, సో ముందు దీంట్లో సెలెక్ట్లోకి వెళ్ళి సెలెక్ట్ అండ్ మాస్క్లోకి వెళ్ళి ఇక్కడ అదొకటే ఉంది కదా, ఫెదర్ని మాత్రమే పెంచండి, మిగతా వద్దు. స్మూత్నెస్ కావాలంటే షార్పులు చేసేది ఏం లేదు కాబట్టి కొంచెం స్మూత్నెస్ ఫెదర్ని మాత్రమే అవసరాన్ని బట్టి యూజ్ చేసుకుంటాం. కాంట్రాస్ట్ని వాడము, కాంట్రాస్ట్ చేస్తే షార్ప్ అవుతుంది. సో ఒకసారి వచ్చేసి కంట్రోల్ షిఫ్ట్ యూ డీసాచురేట్ చేసేయండి ఎడ్జెస్ మీద. మళ్ళీ తర్వాత ఇమేజ్ అడ్జస్ట్మెంట్స్, ఇందులో హ్యూ సాచురేషన్లోకి వెళ్ళండి, ఎందుకంటే లిప్స్ కలర్స్ ఇవి కదా అందుకని. సో ఇందులో వచ్చేసి ఏంటంటే కలరైజ్ అనండి, మొత్తం ఒకటే కలర్లోకి మారుతుంది. సో ఇందులో సాచురేషన్ కెపాసిటీ పెంచండి, సో దట్ మనకి ఏంటంటే హెవీ లైటింగ్ అవుతుంది. సో దీంట్లో ఏ కలర్ కావాలో ఆ కలర్ని మనం ప్రిఫర్ చేసుకుందాం. డార్క్ లిప్స్టిక్ కావాలనుకుంటే డార్క్, ఇది మరి లైటింగ్ని మాత్రం జాగ్రత్త అడ్జస్ట్ చేసుకుందాం. రెడ్ లిప్స్ సరిపోతుందంటే రెడ్ లిప్స్, లైట్ రెడ్డిష్ కావాలంటే లైట్. సో హెవీ మేకప్ కావాలనుకుంటే హెవీ మేకప్ చేయొచ్చు, లేదనుకుంటే లైట్గా. అంటే స్కిన్ టోన్కి తగ్గట్టుగా మ్యాక్సిమం లిప్స్ కలర్స్ ఎక్కువ శాతంగా రెడ్డిష్లోనే ఉంటాయి కాబట్టి రెడ్డిష్నే ప్రిఫర్ చేసుకుందాం. చేసి ఓకే నాకు ఇది సరిపోయింది, ఓకే. ఇప్పుడు నేను కంట్రోల్ డి, చూడండి నాకు లిప్స్ అండ్ స్కిన్ టోన్ కలర్ నాకు మ్యాచ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే నాకు ఐబ్రోస్ అంటే హెయిర్ కటింగ్కి చాలా మంది వచ్చేసరికి ఏంటంటే ఇది బర్న్ టూల్తో ఉపయోగించేసి చేసేస్తారు కొంతమంది. కొంతమంది వచ్చేసి ఏంటంటే లెవెల్స్ని ఉపయోగించుకొని కూడా చేస్తుంటారు కొంతమంది. మన ఇష్టం, లెవెల్స్ యూజ్ చేయకూడదు అని రూల్ లేదు. కలర్ బ్యాలెన్స్ మనకి ఎక్కువగా ఏంటంటే యూజ్ చేసుకుంటుంటాం. లెవెల్స్ మెయిన్గా ఎక్కువ శాతంగా లైటింగ్ కెపాసిటీస్ కోసం ప్రిఫర్ చేసుకుంటాం.
సెలెక్టెడ్ మాస్క్. ఓకే, ఇచ్చేసి ఓకే. ఓకే, ఒక్కసారి డీసాచురేట్ చేయండి మళ్ళీ ఆ ముక్క అంతా. కంట్రోల్ షిఫ్ట్ యూ. డీసాచురేట్ చేసి ఏది ఫెదర్ ఇచ్చిన తర్వాత డీసాచురేట్ చేయాలి. కంట్రోల్ ఆ లెవెల్స్లోకి వెళ్ళి కొద్దిగా ఇప్పుడు మనం మరీ డార్క్కి ఇచ్చినా కూడా తలనొప్పి, అదే మరీ డార్క్ ఇవ్వకూడదు. సో కొద్దిగా ఏం చేస్తాం అప్పుడు లెవెల్స్లో కొంచెం వచ్చేసి లైట్ రెడ్డిష్ని, అంటే దాంట్లో కొద్దిగా కలర్ మ్యాచ్ అవ్వాలి మనకి, అందుకనేసి కొంచెం జాగ్రత్తగా మ్యాచింగ్ సరిపోయేటట్టు ఇస్తాం. అటు కంప్లీట్ రెడ్ కాకుండా ఇటు కంప్లీట్ ఇది కాకుండా కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసేది. అంటే ఇది కొంచెం క్వాలిటీ తక్కువ ఉన్న పిక్చర్, అందువల్ల కొద్దిగా ఇట్లా ఉంటుంది. సో తర్వాత ఐస్లోకి వచ్చేసరికి ఏంటంటే ఐ లోపల వైటిష్ కలర్ కావాల్సి వస్తుంది. దానికోసం ఏం చేస్తాం మనం, ఇందులో డాడ్జ్ టూల్ అంటే వైట్నెస్ కదా, డాడ్జ్ టూల్ తీసుకోండి. దీని లోపల ఐస్ లోపల నేను వైట్నెస్ లాగుతున్నాను. ఇది మీరు టీత్కి కూడా వైట్నెస్ కావాలి అనుకుంటే ఇది యూజ్ చేయొచ్చు. ఈ లోపల వచ్చేసి ఈ నల్లగుడ్డు ఉంది కదా, అది డార్క్ చేయడానికి కోసం బర్న్టల్ని ప్రిఫర్ చేస్తున్నాం. ఇలా అయితే ఎక్కువ సార్ అలా అని చెప్పేసి అని మొత్తం అంతా సరిపోద్దా అంటే సరిపోదు, మళ్ళీ కొంచెం అడ్జస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. సో అంటే ఐబాల్ లోపల వీటికి కొద్దిగా రెడ్డిష్గా కావాలనుకున్నాము. ఐబాల్స్ కంట్రోల్ ఎంటర్ కొట్టేసాము. ప్రతి దానికి ఇది మాత్రం వాడటం మాత్రం మర్చిపోవద్దు. కంట్రోల్ లెవెల్స్లోకి వెళ్ళాము. అండ్ లైట్గా కలర్స్ని కూడా మనం కొంచెం రెడ్డిష్ కింద ఉపయోగించుకోవచ్చు. కొంచెం రెడ్ ఆ పిక్చర్ ఒక కెపాసిటీని బట్టి, అలా అని చెప్పేసి అన్నీ వాడాలని రూల్ లేదు, జస్ట్ మనం ఏదో యూసేజ్ని బట్టి యూజ్ చేసుకుంటాం. మీకు ఓకే మా పాతదే ఓకే అనుకుంటే పాతదే ఉంచేసుకోవచ్చు, లేదు సార్ కొద్దిగా ఇదిలాగా ఉంది అనుకుంటే కనుక దాన్ని యూజ్ చేసుకున్నాం అనుకోవచ్చు. లెవెల్స్ వరకు పెట్టేసుకొని ఐబాల్స్ వరకు మాత్రం అడ్జస్ట్ చేసుకుంటే సరే. తర్వాత సేమ్ డిటో హెయిర్ కూడా. సో ఇక్కడ మనం ఫెదర్ వాడాం కాబట్టి చూడండి ఇలా వస్తుంది. ఫెదర్ వాడకపోతే మాత్రం మనకి మొత్తం షార్ప్గా కోసేసినట్టు వెళ్ళిపోతాయి.
కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేసేయండి మళ్ళీ. సో దీంట్లో సెలెక్ట్ అండ్ మాస్క్. ఇందులో ఫెదర్ని షార్ప్నెస్లో ఏం అవసరం లేదు మనకి, ఫెదర్ వర్క్ అది ఎంత అవసరమో అంతవరకే. అలా అని చెప్పి ఎక్కువ లాగకూడదు. ఎక్కువ లాగితే మనకి పిక్చర్ డ్యామేజ్ అయిపోద్ది. అలా అని చెప్పేసి ఎక్కువ లాగితే మనకి ఇక్కడ లైటింగ్ అడ్జస్ట్మెంట్స్ కూడా ప్రాబ్లం అయిపోతాయి. అందుకని ఇచ్చేసి ఓకే అన్న సెలెక్షన్ చేసిన తర్వాత లెవెల్స్. దీంట్లో నాకు డార్క్ అండ్ అక్కడ నా అడ్జస్ట్మెంట్స్ కావాల్సి వస్తాయి. మరి లైటింగ్ ఎక్కువ అవుతుంది, లైటింగ్ హెవీ అవుతుంది. అక్కడ కొంత పార్ట్ వరకు అవసరాన్ని బట్టి ఇచ్చేసి ఓకే అనేసాం. ఇప్పుడు కంట్రోల్ డి సెలెక్ట్ చేసేసాం. ఇప్పుడు మనకు చూడండి చాలా వరకు ఎంత మ్యాచ్ అయిపోతుంది. నెక్స్ట్ డ్రెస్కి అయినా సేపు నాకు డ్రెస్సెస్ని మార్చుకోవాలనుకున్నాం. ఎందుకంటే ఇది చిన్నదాని మీదే చెప్తున్నాను. ఎందుకంటే పెద్దదానికి చెప్పామనుకోండి చాలా టైం టేకింగ్ అవుతుంది. అందుకనేసి ఏంటంటే మీకు ఈ పిక్చర్ మీదే చెప్తున్నాము. మామూలు పెద్ద పిక్చర్ మీద చెప్పామనుకోండి అంటే దాని జ్యువెలరీ ఎన్ని పార్ట్స్ అన్నీ చేయాల్సి వస్తుంది. సో మీరు ఆ పార్ట్స్ని మీరైతే కనుక టైం ఉంటుంది కాబట్టి మీరు చేసుకుంటానికి ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనకి క్లాస్కి అంత టైం సరిపోదు. ఒక పిక్చర్ చేయడానికే మనకి చాలా టైం పట్టేస్తుంది. కంట్రోల్ ఎంటర్. డ్రెస్కి అయినా అంతే. సో దీనికైతే అంత పెద్ద ఎక్కువ ఫెదర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే డ్రెస్ కదా. కొంచెం ఫెదర్ ఇవ్వండి చాలు, అంతే, ఎక్కువ వద్దు. ఇప్పుడు ఈ డ్రెస్సెస్ కానీ వీటికి కానీ ఏం చేస్తాము, ఇమేజ్ మెన్యూ, అడ్జస్ట్మెంట్స్, హ్యూ, సాచురేషన్స్, కలరైజ్ అండ్ సాచురేషన్ కెపాసిటీ పెంచుతాం. కావాలంటే ఏ కలర్ డ్రెస్ కావాలనేది ఆ కలర్ మనం పైన యూజ్ చేసుకోవచ్చు. ఏదైతే మనకి బాగా కనపడుతుంది అంటే ఇదే డ్రెస్ కావాలి అని అంటే ఇది చేస్తాము. కాదు మన అసలు మొత్తం డ్రెస్ సూట్లు మార్చాలనుకుంటే ఓన్లీ హెడ్ వరకు కట్ చేసుకొని తీసుకొని వెళ్ళి సూట్స్ ఉన్న పిక్చర్ మీదకి పెట్టేస్తాం సెట్ చేసుకొని. మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ని దీంట్లో ప్రిఫర్ చేస్తాం. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా దీని నుంచి తీసుకెళ్ళిన తర్వాత ఇది బ్యాక్గ్రౌండ్ మనకి దీంతో పని ఉండదు. మనకి దీన్ని యూజ్ చేయము, బ్యాక్గ్రౌండ్ మనం మార్చేసుకుంటాం. అంటే వేరే బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఫ్లవర్స్ కానీ అట్లాంటివి అని పెట్టుకుంటాం కదా. సో ఇది అయిపోయిన తర్వాత ఒక్కసారి కొంచెం లైటింగ్ అడ్జస్ట్మెంట్స్ కానీ కొద్దిగా కలర్ బ్యాలెన్సెస్ని కంప్లీట్ అంటే సెలెక్షన్ ఏవి లేకుండా కొంచెం అడ్జస్ట్ చేయండి. మొత్తం పిక్చర్ అంతా ఈక్వల్ అవ్వటం కోసం, అంతకంటే ఏమీ లేదు. కొద్దిగా అడ్జస్ట్మెంట్స్ చేస్తే కొంచెం పిక్చర్ అంతా ఈక్వలైజ్ అవుతుంది. జాగ్రత్త, కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ చూడండి. అలా అని చెప్పి ఎక్కువ లాగద్దు. ఎక్కువ లాగితే మొత్తం కలర్ అంతా మారిపోద్ది. జాగ్రత్తగా జనరేట్ చేసుకోవాలి. ఈ రకంగా బ్లాక్ అండ్ వైట్ నుంచి మనకి కలర్ ఫోటోని మార్చుకోవాలనుకుంటే ఈ రకంగా ఈజీగా మార్చుకోవచ్చు. ఓకే, సో తర్వాత హెయిర్ కొద్దిగా రెడ్డిష్గా వచ్చింది కదా, ఆ పార్ట్ వరకు సెలెక్ట్ చేసుకొని మనం రబ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఈ రకంగా మనం బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ ఫొటోస్ని వీటిని మనం ఈజీగా చేంజెస్ చేయొచ్చు. ఓకే, డ్రెస్ కలర్స్ కానీ ఇలాంటి చాలా మంది డౌట్స్ అడిగారు, సార్ డ్రెస్ కలర్లు మార్చాలంటే ఎలాగా. అవన్నీ ఈ రకంగా మీరు చేంజెస్ చేసుకోవచ్చు ఈజీగా. ఓకే, ఇది మనకి అడ్జస్ట్మెంట్స్ తోటి మనం యూజ్ చేసుకుందాం. ఇమేజ్లో అడ్జస్ట్మెంట్స్ని మనం ఉపయోగించుకొని బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ దానికి వాటిని మార్చుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ మనం చూడబోయే అతి ఇంపార్టెంట్ అయింది లేయర్స్.
మనకి ఫోటోషాప్కి ఒక ఆటోమేటిక్గా చెప్పాలంటే ఒక హ్యాండ్ మొత్తం లేయర్సే ఆధారం. లేయర్స్ రాకపోతే మనం ఫోటోషాప్ అనేది చెయ్యలేము. సో అసలు మొత్తం అంతా ఇక్కడ ఉంటుంది. ఓకే, ఇందులో కొన్ని కొన్ని పార్ట్స్ మనం ఆల్రెడీ టచ్అప్ చేసేసినవి ఉన్నాయి. ఇది చాలా వరకు మనం టచ్ చేసినవి ఉంటాయి. సో విండోస్ లేయర్స్ ప్యాలెట్. ఓకే, సో ఇవాళ మనం చేయబోయే వర్క్లు ఎలా ఉంటాయంటే, అంటే కొంచెం ఇది చెప్పిన తర్వాత మీకు 2020లో కూడా 2021కి తీసుకెళ్తాం. 2021లో ఎక్స్ట్రా ఫీచర్స్ ఏమేమి వచ్చినాయి కూడా చెప్తా మీకు. ఓకే, సో 2021లో అంటే కొత్త ఫీచర్స్ ఏమేమి వచ్చినాయి, సో దాంట్లోకి ఏమేమి ఉన్నాయి, ఎందుకంటే ఇంకా మనకు మిగిలింది లేయర్స్ అండ్ ఫిల్టర్సే మెయిన్ ఇవే. సో అందుకని వచ్చేసరికి ఏంటంటే కొంచెం 2021లో కూడా ఎక్స్ట్రా ఏమేమి వచ్చినాయో మనం చూసారనుకోండి, కొద్దిగా మీకు అది కూడా మీకు ఈజీగా ఉంటుంది చేయడానికి. ఓకే, అంటే కొంచెం అడ్వాన్స్డ్ వర్షన్ కూడా చూసినట్టు ఉంటుంది 2021. ఓకే, దాంట్లో ఎర్రర్స్ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి, ఏం టూల్స్ వచ్చినాయి, ఏమన్నా ఎక్స్ట్రా వచ్చినాయా ఏంటా అనేది చెక్ చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం లేయర్స్ గురించి చూసినప్పుడు లేయర్, న్యూ లేయర్. సో కొత్త లేయర్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే Ctrl+Shift+N న్యూ లేయర్. ఇది ఆల్రెడీ మనం వాడుతూనే ఉన్నాం. లేయర్ నేమ్ ఇచ్చేసుకొని ఓకే చేయొచ్చు. లేయర్ అంటే పద్దాకలు ఇక్కడికి వెళ్ళ పని లేకుండా ఇక్కడే కొన్ని మనకి కామన్గా యూజ్ చేసే ఐటమ్స్ ఇక్కడ కొన్ని ఇచ్చేసాడు ఆటోమేటిక్గా. మనం వాటిని ఎంతవరకు కావాలంటే అంతవరకు యూజ్ చేసుకోవచ్చు. మనకు అవసరం లేదంటే ఇది క్లిక్ చేసి డిలీట్. ఎస్, నెక్స్ట్ ఇది లేయర్ ఫ్రమ్ బ్యాక్గ్రౌండ్. లేయర్ ఫ్రమ్ బ్యాక్గ్రౌండ్ అన్నారు అనుకోండి, అంటే ఈ లేయర్ లాక్ లేయర్ ఉంది కదా, దాన్ని అన్లాక్ చేయటం. లేదా ఎక్కడన్నా వాడచ్చు, లేదంటే దీని మీద డబుల్ క్లిక్ చేసుకొని ఓకే అండ్ ఆటోమేటిక్గా మనకు అది అన్లాక్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ గ్రూప్ లేయర్స్. గ్రూప్ లేయర్స్ అంటే కనుక మనం ఆల్రెడీ చూసాము. సో ఏమన్నా సపరేట్ లేయర్స్ ఉన్నాయనుకో, అవన్నీ కలిపి ఒక గ్రూప్ కింద ఫామ్ చేసుకోవాలనుకుంటే Ctrl+G కొడితే గ్రూప్. అంటే ఇప్పుడు వెబ్సైట్స్ అట్లాంటివి డిజైన్స్ చేస్తున్నప్పుడు ఏంటి, మనకి చాలా సపరేట్ లేయర్స్ ఉంటాయి కదా మనకి. ఇది ఆల్రెడీ కూడా చూసాం మనం. సో అంటే ఒక్కొక్క ఫోల్డర్ లాగా పెట్టుకుంటాం. బాడీ కంటెంట్స్ అండ్ ఇది ఫుటర్ కదా. సో ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకుని లేయర్స్ని Ctrl+G గ్రూప్ చేసేసుకుంటే అది ఫుటర్. ఓకే, ప్రతి ఒక్కటి ఒక్కొక్క సపరేట్ ఫోల్డర్ కింద. హెడర్ అంటే ఈ హెడ్డింగ్కి సంబంధించిన లోగో కానీ అన్ని హెడర్లో ఉంటాయి. బటన్స్కి సంబంధించినవి మొత్తం దీంట్లో ఉంటాయి. బటన్ బీజీ కానీ ఇవన్నీ. బాడీ, సో దాని లోపల అంటే కింద బాడీ కంటెంట్లో ఏమేమి ఉన్నాయో ఇలా మొత్తం ప్రతి ఒక్కటి ఫోల్డర్స్ కింద యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అది ఇక్కడ ఉంటుంది. మామూలుగా మనం చేసామనుకోండి, అంటే ఇది కాకుండా మాన్యువల్గా చేశారనుకోండి, ఒక గ్రూప్ ఫోల్డర్ తీసుకోవాల్సి వస్తుంది. గ్రూప్ ఫోల్డర్ తర్వాత ఈ లేయర్ని సెలెక్ట్ చేసి పట్టుకొని క్లిక్ చేసి లాగి దీని మీద పెట్టారనుకోండి, అప్పుడు మీకు దీని చుట్టూ ఒక బ్లూ కలర్ బాక్స్ వస్తుంది చూడండి. అప్పుడు వదిలేరనుకోండి, ఆ గ్రూప్లోకి వెళ్తుంది. దానికంటే బెటర్ Ctrl+G కొట్టేశారు, లేదనుకుంటే దాన్ని డ్రాగ్ చేసి దాంట్లో వేసేయచ్చు. ఇప్పుడు దీని నుంచి బయటకు తీసుకొచ్చేయాలనుకో, అంటే గ్రూప్ లేయర్ని డిలీట్ చేయకుండా ఇది బయటకు తెచ్చేయాలి అంటే కనుక దీన్ని పట్టుకొని క్లిక్ చేసి లాగండి. బయటికి లాగినప్పుడు మనకు ఒక స్టేజ్కి వచ్చినప్పుడు చూడండి, ఇక్కడ లైన్ ఒకటి వస్తుంది చూడండి, అప్పుడు వదిలేయండి. అప్పుడు బయటకు వచ్చేస్తుంది. లోపలికి వెళ్ళాలంటే డ్రాగ్ చేసి దాని మీద పెడితే దాని రౌండ్గా ఒక బ్లూ కలర్ లైన్ లాగా వస్తుంది, అప్పుడు వదిలేయండి. బయటికి తేవాలంటే కనుక క్లిక్ చేసి కిందకి తీసుకొస్తే లేయర్ మధ్యలోకి పెట్టారనుకోండి, మీకు ఒక బ్లూ కలర్ లైన్ వస్తుంది, లైన్, అప్పుడు వదిలేయండి, బయటకు వచ్చేస్తుంది. ఓకే, సో ఈ గ్రూప్ ఫోల్డర్ డిలీట్ చేసేలా సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేసుకొని డిలీట్లో చేసేయచ్చు. ఈ గ్రూప్ లేయర్స్, ఈ ఆర్ట్ బోర్డ్స్ ఏం అవసరం లేదు. సో లేయర్ బై కాపీ, Ctrl+J కొడితే కాపీ లేయర్, డూప్లికేట్ లేయర్, అది మనం ఎలాగో వాడుతున్నాం.
కాపీ సిఎస్ఎస్, కాపీ ఎస్విజి మనకేం అవసరం లేదు, అందుకే వెబ్ వాళ్ళకి వాడతారు. డూప్లికేట్ లేయర్ ఇదన్నా వాడచ్చు, లేకపోతే కనుక ఇందులో ఇదన్నా ఈ డూప్లికేట్ లేయర్ అన్నప్పుడు ఒక చిన్న లాజిక్ ఉందండి. డూప్లికేట్ లేయర్ మామూలుగా తీసేసుకుంటాం, ఓకే. సెపరేట్ కంట్రోల్ జే కూడా వాడుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు నాకు డూప్లికేట్ చెప్పినప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒకటి. అంటే రిపీట్, డూప్లికేట్ అండ్ రిపీట్ ఐటమ్స్ని ఎట్లా చేస్తాం. డూప్లికేట్ అండ్ రిపీట్ ఐటమ్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెజల్యూషన్ 150. ఓకే, ఇప్పుడు నాకు ఒక చిన్న రౌండెడ్ డాట్ ఏదో ఒకటి తీసుకుందాం. షిఫ్ట్ పట్టుకున్నాను, పర్ఫెక్ట్ రౌండ్ వస్తుంది కదా. ఒక చిన్న డాట్ తీసుకున్నాను, దానికి ఒక కలర్ ఫిల్ చేశాను, కంట్రోల్ డి. ఇప్పుడు నాకు ఇదే డాట్ కరెక్ట్గా నాకు రౌండ్గా రావాలి. సో దానికి ఏం చేస్తాము, కంట్రోల్ జే కొట్టాము, ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ చేస్తున్నాము, కంట్రోల్ జే కొట్టాము, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ చేస్తాము. అలా మూవ్ పెట్టుకుంటే కరెక్ట్గా రౌండ్ చేయగలుగుతామా? చేయడం కష్టం కదా. సో అందుకని ఏం చేస్తామనంటే ఇప్పుడు మనం వాడబోయే టెక్నిక్ ద్వారా రిపీట్, డూప్లికేట్ అండ్ రిపీట్ అనే దాన్ని ఆప్షన్ వాడుతున్నాం అనమాట. దీనికి మీరు కష్టపడాల్సింది పెద్దగా ఏం లేదు. ముందు మనకు కావాల్సిన సెంటర్ ఏదో చూసుకోండి పేజ్కి. సరే ఓకే, ఇక్కడ దీని ఎంత ఉంది. సో ఇమేజ్లోకి వెళ్ళి ఇమేజ్ సైజ్ చూద్దాము ముందు, అంటే మీకు అర్థం అవడం కోసం కరెక్ట్ సైజెస్ పెడుతున్నాను. సో 12/8 ఇంచెస్ కరెక్ట్గా పెట్టాను. 12కి హాఫ్ 6 కదా. సో ఈ గైడ్ లైన్ లాగి కరెక్ట్గా 6 దగ్గర వదులుతున్నాను, ఓకే. అలానే దీనికి 8 కదా, 8కి హాఫ్ కరెక్ట్గా 4, ఓకే. అంటే ఇప్పుడు ఇది నాకు కరెక్ట్గా సెంటర్కి ఉన్నట్టు, అవునా. ఎక్కడి నుంచి నేను ఇక్కడికి పెట్టా, ఎంత హైట్, దీని నుంచి ఒక 2 ఇంచెస్ పెడదాం. మూవ్ చేస్తున్నా చూడండి, 2 ఇంచెస్లో మూవ్ చేస్తాను. కొద్దిగా ఇక్కడ దాకా ఉంచాను, ఓకే. ఇప్పుడు నాకు దీన్ని బేస్ చేసుకొని కరెక్ట్గా రొటేట్ అవ్వాలి. దానికి ఏం చేస్తానంటే మామూలుగా డూప్లికేట్ చేసి ఇవి చేస్తాం కదా. ఇక్కడ మనం వాడాల్సింది వచ్చేసి ఏంటంటే కంట్రోల్ ఆల్ట్ టీ, కంట్రోల్ టీ కాదు, కంట్రోల్ ఆల్ట్ టీ కొడతాం. కంట్రోల్ ఆల్ట్ టీ, ఇది ఆన్ చేసుకోవాలండి, మర్చిపోయి. ఇక్కడ ఆఫ్లో ఉంటుంది, యాక్చువల్గా ఇక్కడ ఆఫ్లో ఉంటుంది, అందువల్ల మీకు సెంటర్ పాయింట్ కనబడదు. ఇది కొంచెం పక్కలాగా చూపిస్తాను చూడండి, ఇదిగో సెంటర్ పాయింట్ ఏం కనబట్లా. ఇది ఆన్ చేసుకోవాలి, ఇది క్లిక్ చేసుకోండి, అప్పుడు సెంటర్ పాయింట్ వస్తుంది, ఓకే. ఎస్కేప్ కొట్టాను. ఇప్పుడు కంట్రోల్ ఆల్ట్ టీ అనేసి దీన్ని ఆన్ చేసుకున్నాం. ఇది సెంటర్లో ఆన్ చేసి దీని పాయింట్ ఉంది కదా, మధ్యలో పాయింటే, ఈ కార్నర్లో పట్టుకోకూడదు, ఈ మధ్యలో పాయింట్ లాగి ఇక్కడ పెడతా. ఇది ఇక్కడ ఎందుకు పెట్టానంటే ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ని రొటేట్ చేశాను అనుకోండి, ఇది సెంటర్గా బేస్ చేసుకొని రొటేట్ అవుద్ది. ఇదిగో దీన్ని సెంటర్గా బేస్ చేసుకొని రొటేట్ అవుద్ది, ఓకే. సో అందుకనేసి అనమాట. సో ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఒక ఆబ్జెక్ట్ని డ్రా చేసి కరెక్ట్గా పెట్టాను. కంట్రోల్ ఆల్ట్ టీ, కంట్రోల్ టీ కాదు, కంట్రోల్ ఆల్ట్ టీ అంటాం. చేసి దీంట్లో ఇది ఆన్ చేసుకోండి, సెంటర్ పాయింట్. సో ఇది డ్రాగ్ చేసుకొని కరెక్ట్గా ఇక్కడ పెట్టుకోండి, ఓకే. మీరు ఇప్పుడు చేసేది ఏం లేదు, జస్ట్ కొంచెం రొటేట్ చేయండి కొద్దిగా. అంటే ఈ కార్నర్లో పెడితే రొటేట్ సింబల్ వచ్చింది కదా, ఇచ్చేసి జస్ట్ ఎంటర్ కొట్టండి, అంతే చాలు. సార్ ఇప్పుడు నాకు అదే సేమ్ వాల్యూస్ తోటి, సేమ్ డిస్టెన్స్ తోటి నాకు ఈ మొత్తం రౌండ్ కావాలి. అలాంటప్పుడు ఏం లేదు, సేమ్ కంట్రోల్ ఆల్ట్ టీ కొట్టారు కదా ఇందాక, ఇప్పుడు కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ టీ కొట్టండి, రిపీట్ అవుతుంది. ఇది కూడా కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ టీ కొడితే రిపీట్ అవుతుంది, అంటే డూప్లికేట్ లేయర్స్ ఆటోమేటిక్గా తీసుకుంటారు. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇది వద్దు, మొత్తం తీసేస్తున్నాను మళ్ళీ. ఓకే,
కంట్రోల్ టీ అనేసి ఇది కొంచెం పెద్దది పెడతా. ఆల్ట్ పట్టుకొని లాగా సెంటర్లోంచి. ఓకే, ఇప్పుడు నాకు ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఇది స్లోగా రొటేట్ అవ్వుకుంటూ ప్లస్ తగ్గుకుంటూ వెళ్ళాలి. ముందు కంట్రోల్ ఆల్ట్ టీ కొట్టా, ట్రాన్స్ఫార్మ్ చేశా. అంటే ఇది సెంటర్ మధ్యలోకి, అంటే ఇది తిరుక్కుంటే మధ్యలోకి రావాలి. ఇది కొంచెం రొటేట్ చేశా, కొంచెం తగ్గిస్తా. ఆల్ట్ పట్టుకోండి, 4 సైడ్లు ఎట్ ఏ టైం తగ్గుద్ది కదా. కొంచెం కొద్దిగా తగ్గించా. సెంటర్ పాయింట్ ఇక్కడే ఉంది నీకు. ఎంటర్ కొట్ట. ఇప్పుడు కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ టీ కొడుతున్నాను. ఇప్పుడు అది వెళ్తూ ఉంది కానీ సైజ్ తగ్గుతూ వెళ్తుంది చూడండి. ఓకే, ఇప్పుడు ఈ లేయర్స్ అన్నీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. కంట్రోల్ పట్టుకొని మొత్తం లేయర్స్ అన్నీ సెలెక్ట్ చేసుకోండి. షిఫ్ట్ పట్టుకొని ఇక్కడ దాకే కాబట్టి షిఫ్ట్ పట్టుకొని క్లిక్ చేసాను, ఇక్కడ దాకా సెలెక్ట్ అయినా. ఇక్కడ నుంచి మెర్జ్ చేసేయండి, కంట్రోల్ ఈ మెర్జ్ లేయర్స్ అంతా కలిపి ఒక టైప్. కంట్రోల్ టీ కొట్టేసి మీరు సైజ్ తగ్గించుకోవచ్చు. ఇటు కావాలంటే అటు రొటేట్ చేయొచ్చు. కంట్రోల్ ఆల్ట్ టీ కొట్టాను, మళ్ళీ ఇది ఇక్కడికి పెట్టాను. ఎంటర్. ఒకసారి కంట్రోల్ ఆల్ట్ టీ సెంటర్ ఇక్కడ పెట్టాను. కొంచెం రొటేట్ చేసి ఇది ఇంకొంచెం తగ్గిస్తాను. కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ టీ. తర్వాత ఈ లేయర్స్ అన్ని మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఈ మెర్జ్ లేయర్స్. డిజైన్లు నేను క్రియేట్ చేసుకుంటాను, అంటే ప్యాటర్న్ లాగా డిజైన్లు క్రియేట్ చేస్తున్నాను అంతే. కంట్రోల్ ఆల్ట్ టీ ఇక్కడికి రొటేట్ చేసి కొంచెం మళ్ళీ ఇది తిప్పుతున్నాను. కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ డిజైన్స్ లాగా. ఇలా రౌండెడ్ డిజైన్స్ అనేది మనం మొత్తం చేసుకోవచ్చు. అలానే నాకు ఈక్వల్ డిస్టెన్స్తో కావాల్సి వచ్చినాయి. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక న్యూ లేయర్ తీసుకున్నాను, ఒక బాక్స్ తీసుకున్నాను, ఇంకా కలర్ ఫిల్ చేసి కంట్రోల్ డి. ఓకే, సో ఇప్పుడు నేను దీని ఈక్వల్గా అన్ని ఈక్వల్గా కావాలి. దానికి ఏం చేస్తాను, కంట్రోల్ ఆల్ట్ టీ కొట్టాను. సో షిఫ్ట్ యారోస్తో జరుపుకున్నాను. ఎంత డిస్టెన్స్ కావాలో అంత డిస్టెన్స్, ఇంత డిస్టెన్స్తోనే కావాలి. ఎంటర్ కొట్టాను. ఇప్పుడు కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ టీ కొడతాను. ఈ లేయర్స్ వరకు సెలెక్ట్ చేసుకోండి, కంట్రోల్ పట్టుకొని మొత్తం సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఈ మెర్జ్ చేసేసాను. కంట్రోల్ ఆల్ట్ టీ, కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ టీ ఈక్వల్. అంటే డూప్లికేషన్స్ అన్ని ఈక్వల్ డిస్టెన్స్తో కావాలి అనుకుంటే ముందు కంట్రోల్ ఆల్ట్ టీతో కొట్టి మూవ్ చేస్తే ఏదైతే దాన్ని తీసుకుందో కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ టీ కొడితే కనుక అదే వాల్యూస్ని మళ్ళీ రిపీటెడ్గా తీసుకుంటూ వెళ్ళిపోతుంది. ఓకే, సో ఈ రకంగా కూడా మనం చేసుకోవచ్చు. ఇక కొంచెం సింపుల్గా కూడా ఒకసారి మళ్ళీ చెప్తున్నాను వినండి. ఒక చిన్న ఫ్లవర్ లాంటిది ప్రిపేర్ చేద్దాము. ఏదైనా ఒక చిన్న ఎలిప్స్ తోటి ఫార్మేషన్ చేసుకుందాం. ఓకే, ఏదో కలర్ ఆల్ట్ బ్యాక్ స్పేస్ అని ఇచ్చాను. కంట్రోల్ డి, సెపరేట్ లేయర్గా ఉంది కాబట్టి ఇక్కడికి పెట్టాను. కంట్రోల్ ఆల్ట్ టీ అనండి, ట్రాన్స్ఫార్మ్ చేసి ఈ సెంటర్ పాయింట్ ఎక్కడ కావాలో అక్కడ దింపండి. తర్వాత దీన్ని మూవ్ చేయండి చాలు.
ఎంతవరకు కావాలో అంతవరకు ఇచ్చేసి ఎంటర్ కొట్టేసి కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ టీ రిపీటింగ్. ఓకే, తర్వాత ఈ లేయర్స్ అన్నిటిని సెలెక్ట్ చేసుకోండి, కంట్రోల్ పట్టుకొని కంట్రోల్ ఈ మెర్జ్, తర్వాత కంట్రోల్ జే డూప్లికేట్ చేశాను, సారీ కంట్రోల్ జే కొట్టేసాను, కంట్రోల్ ఆల్ట్ టీ ట్రాన్స్ఫార్మ్ చేసుకొని కొంచెం సైజ్ తగ్గించుకోండి, ఆల్ట్ పట్టుకొని తగ్గిస్తున్నాను సైజు, అండ్ లైట్గా రొటేట్ చేయండి. ఓకే, సో కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ టీ. ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ వేయచ్చు మీరు, అన్నీ కలిపి ఒకేదాన్ని వేయలేను. కలర్ తీసుకున్నాను, ఆల్ట్ షిఫ్ట్ బ్యాక్ స్పేస్, దీన్ని సెలెక్ట్ చేసుకోండి, ఇంకో కలర్ తీసుకోండి, కొంచెంగా షేడ్ అదే కదా, ఆల్ట్ షిఫ్ట్ బ్యాక్ స్పేస్, మళ్ళీ ఇంకొకటి తీసుకోండి, సెలెక్ట్ చేసుకోండి, డిఫరెంట్ షేడ్స్, ఆల్ట్ షిఫ్ట్ బ్యాక్ స్పేస్. అలా ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క సెపరేట్ ఇండివిజువల్ కలర్స్ ని ఫార్మేషన్ చేస్తాం. ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క కలర్. కొన్నిటికి ఏంటంటే షాడోస్ కింద కూడా ప్రిపేర్ చేస్తాం. సో షాడోస్ కింద ప్రిపేర్ చేసినప్పుడు డెప్త్ కింద ఫార్మేషన్ అవుతూ ఉంటుంది, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో మీకు ఏ కలర్డ్ కావాలనుకుంటే ఆ కలర్ని మీరు దాని మీదకి ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇలా కలర్డ్ ఇలా. ఇప్పుడు వీటిని ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సెలెక్ట్ చేయండి, కంట్రోల్ ఈ మెర్జ్ చేసేయండి, కంట్రోల్ 0, కంట్రోల్ టీ, ఆల్ట్ పట్టుకొని తగ్గించుకోండి ఒకసారి, దీన్ని కూడా రౌండెడ్గా తీసుకురావాలి, కంట్రోల్ ఆల్ట్ టీ అనేసి కంట్రోల్ ఆల్ట్ టీ. ఇదేంటి సెంటర్ పాయింట్ కొంచెం ఎక్కువ డిస్టెన్స్ ఉండాలి, అప్పుడైతేనే కనబడుద్ది బాగా, లేకపోతే చిన్నది అయిపోయింది. ఇక రౌండ్ తిప్పడానికి ఇది సరిపోయేటట్టు కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్. ఇలాంటి డిజైన్స్, ఇవన్నీ మనకి డిజైన్స్ చేసుకోవడానికి మనకి ఈజీగా కొద్దిగా లుక్గా అలాంటి ఏమైనా ప్యాటర్న్ లాగా అలాంటి ఏమైనా ఫార్మేషన్స్ చేసుకొని వీటిని యూజ్ చేసుకోవడానికి వాడుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఈ మెర్జ్, ఇది ఎటు డైరెక్షన్ కావాలంటే అటు డైరెక్షన్స్లోకి తిప్పుకొని మనం వాటిని ఉపయోగించుకోవచ్చు. ఓకే, సో ఈ రకంగా రిపీట్ అండ్ డూప్లికేట్ని లేయర్స్ ఇది, అది ఇక్కడ ఆప్షన్లో ఎక్కడా కనబడదు మీకు, రిపీట్ అండ్ డూప్లికేట్ అనే ఆప్షన్ మీకు ఇక్కడ కనిపించదు. ఇది ఓన్లీ ఏంటంటే ఈ రకంగా యూజ్ చేసుకోండి, ఇది ఓన్లీ డూప్లికేట్ లేయర్ మాత్రమే కనబడుతుంది అంతే. నెక్స్ట్ డిలీట్ లేయర్ని డిలీట్ చేసుకోవాలంటే క్లిక్ చేసి డిలీట్ లేయర్, ఇదన్నా డ్రాగ్ చేసి డిలీట్ చేయొచ్చు. నెక్స్ట్ హిడెన్ లేయర్స్ అంటే దీనికి విజిబిలిటీ ఆఫ్ ఆన్ కూడా చేసుకోవచ్చు. హైడెన్ లేయర్స్ని బయటికి తేవడానికి కానీ వీటికి కూడా మనకి ఇది వాడుకోవచ్చు. క్విక్ ఎక్స్పోర్ట్ యాజ్ పిఎన్జీ, ఎక్స్పోర్ట్ యాజ్ అంటే మామూలుగా మనం ఫైల్లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇది పిఎన్జీ ఫైల్ కింద ఎక్స్పోర్ట్ చేశారనుకోండి, మీరు సెలెక్ట్ చేసిన లేయర్ మాత్రమే మనకి పిఎన్జీగా ఎక్స్పోర్ట్ చేసుకునే యూసేజ్ ఉంటుంది. అది ఓపెన్ చేయడానికి కూడా కొద్దిగా టైం పడుతుంది. పిఎన్జీ అంటే ఏంటి, మనకి బ్యాక్గ్రౌండ్ లేకుండా వస్తుంది కదా. మామూలుగా అయితే కనుక మనం చేయాలంటే ఏం చేస్తాము, మామూలుగా క్లిక్ చేసుకొని ఈ కింద ఆఫ్ చేసుకొని ఇస్తాము, అంటే ఈ లేయర్ ఒకటే కావాలి. ఇందులో వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకున్నారంటే ఏ లేయర్ అయితే సెలెక్ట్ చేశారో ఆ లేయర్ మాత్రమే
టెస్టింగ్ అన్నది ఆ లేయర్ మాత్రమే మనకి మారుతుంది, పిఎన్జిగా ఎక్స్పోర్ట్ అయింది. ఆ లేయర్ ఒక్కటి మాత్రమే అవుతుంది. దీన్ని పట్టుకొని లాక్కొని ఇంట్లోకి వేసుకుంటాం. సపరేట్ లేయర్, ఆ లేయర్ని సపరేట్ డాక్యుమెంట్గా పిఎన్జి చేస్తే ఏమవుతుంది, మనకు ఆటోమేటిక్గా వెనక మిగతా ఏమీ లేకుండా ఓన్లీ ఆ పిక్చర్ మనం సెలెక్ట్ చేసిన లేయర్లు మాత్రమే ఎక్స్పోర్ట్ అవుతాయి, బ్యాక్గ్రౌండ్తో ఏమి సంబంధం లేకుండా. ఓకే, ఈ రకంగా మనం చేసుకుంటానికి ఉంటుంది. రైట్, ఇప్పుడు కొంచెం గ్యాప్ తీసుకుందాము. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మీకు 2021లో ఏమేమి సపరేట్ ఫీచర్స్ వచ్చినాయి, కొత్త ఫీచర్స్ వచ్చినాయి కూడా చూద్దాము. ఓకే, అంటే ఈ లేయర్లో మనకు మారింది ఏమీ లేదు, మిగతా వాటిలో కొన్ని 1-2 మారినాయి అంతే చేంజెస్, అంతే పెద్ద పెద్ద చేంజెస్ అయితే ఏమీ లేవు. కొన్ని కొత్తవి కూడా వచ్చినాయి, అవి చూస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు, అసలు అంత టెక్నాలజీ బాగా వచ్చిందా అన్నది. ఓకే, సో ఇక్కడికి కొంచెం హాల్ట్ చేద్దాము, మళ్ళీ నెక్స్ట్ది కంటిన్యూ చేద్దాం. ఓకేనా, ఒక 10 minutes ఆగి. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు చూడబోయేది వచ్చేసి ఏంటంటే మీకు ఫోటోషాప్ 2020 కాకుండా 2021 ఇది. సో ఇదేంటంటే క్లౌడ్ టెక్నాలజీ బేస్ చేసుకునే రన్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఇది వెల్కమ్ స్క్రీన్లో అంటారు, దీనికి కూడా కామన్గా వెల్కమ్ స్క్రీన్. ఓకే, సో ఇప్పుడు ఏమన్నా ఒక న్యూ పిక్చర్ని ఓపెన్ చేద్దాము. సో ఇదివరకు వచ్చినట్టుగానే ఇది దానికంటే ఇంకా చాలా ఫాస్ట్ ఉంటుంది, 2020 కన్నా 2021 ఇంకా ఫాస్ట్ ఉంటుంది. ఓకే, కాకపోతే ఏంటంటే గ్రాఫిక్ కార్డ్స్ మీద బాగా యూసేజ్ ఎక్కువ ఉంటుంది. దీంట్లో సేమ్ టూల్స్ ఉంటాయి చూడండి, మూవ్ టూల్, రెక్టాంగులర్ మార్క్యూ, ఎలిప్టికల్ మార్క్యూ, చేంజెస్ ఏమీ లేదు. లాసో టూల్, పాలిగనల్ లాసో, మ్యాగ్నెటిక్ లాసో, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే క్విక్ సెలెక్షన్, ఆబ్జెక్ట్ సెలెక్షన్, క్విక్ సెలెక్షన్, మ్యాజిక్ వాండ్ టూల్ అండ్ క్రాప్ టూల్ సేమ్ ఉన్నాయి. సో ఫ్రేమ్ బాక్స్ టూల్, ఐడ్రాపర్ టూల్, ఐడ్రాపర్ టూల్లో కూడా సేమ్ నో చేంజెస్. అండ్ హీలింగ్ బ్రష్ టూల్, స్పాట్ హీలింగ్, ప్యాచ్, రెడ్ ఐ టూల్, బ్రషెస్, పెన్సిల్, కలర్ రీప్లేస్మెంట్ టూల్, క్లోన్ స్టాంప్ టూల్, ప్యాటర్న్ స్టాంప్ టూల్, history brush tool, art history brush tool, eraser, background erase, magic erase tool, gradients, paint bucket tool, సేమ్. సో గ్రేడియంట్స్ కూడా కావాలనుకుంటే దీంట్లోకి వెళ్ళినా కూడా సేమ్ అయ్యే ఉంటాయి, చూసుకోండి.
బ్లర్ టూల్, షార్పెన్ టూల్, స్మజ్ టూల్. ఇది సార్ 2020 2021 అనే డౌట్ కూడా రావచ్చు మీకు. Adobe Photoshop version 22. ఓకే, సో మీ సిస్టమ్ డేటా మొత్తం అంతా ఇక్కడికి వచ్చేస్తుంది. రైట్, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి డాడ్జ్ టూల్, బర్న్ టూల్, స్పాంజ్ టూల్. ఇక్కడ ఏంటంటే మన దానికి ప్రివ్యూ పిక్చర్లు ఉన్నాయి చూసారా, అవి కొంచెం మీకు కొద్దిగా డిఫరెంట్గా పిక్చర్స్ మారుతాయి. సో నెక్స్ట్ ఇందులో పెన్ టూల్లో చూసినప్పుడు పెన్ టూల్, ఫ్రీ ఫామ్ పెన్ టూల్, కర్వేచర్ పెన్ టూల్ అండ్ యాడ్ కన్వర్ట్ పాయింట్స్. ఓకే, నెక్స్ట్ టెక్స్ట్ టూల్. టెక్స్ట్ టూల్ మనకి సేమ్ అండ్ పాత్ సెలెక్షన్ టూల్స్ అండ్ షేప్స్. సో ఇందులో కూడా షేప్స్ మనకి ఎక్స్ట్రా షేప్స్ కావాలనుకుంటే షేప్స్ చూపించుకోవచ్చు. విండోస్లోకి వెళ్ళి షేప్స్లోకి వెళ్తే ఎక్స్ట్రా షేప్స్. సో ఇక్కడ మనకు కొన్ని షేప్స్ కనబడుతున్నాయి కదా, ఇందులో ఇచ్చేసి లెగసీ షేప్స్ అండ్ మూవ్ ఇచ్చేసుకుంటే మనకి కింద లెగసీ షేప్స్ వస్తాయి. 2019 సేమ్, ఏమి చేంజెస్ లేవు చూడండి. ఇక్కడ కొత్తగా హ్యాండ్ టూల్, రొటేట్ వ్యూ టూల్ వచ్చేసరికి ఏంటంటే మీకు గ్రాఫిక్ కార్డ్ ఉంటేనే ఈ రొటేట్ వ్యూ టూల్ పనిచేస్తుంది, లేదంటే పనిచేయదు. నెక్స్ట్ జూమ్ టూల్. ఇంకా ఎక్స్ట్రా ఎడిట్ టూల్ బార్స్ ఏమైనా కావాలనుకుంటే ఎడిట్లోకి ఏమైనా టూల్స్ని ఇన్సర్ట్ చేసుకుంటాం కానీ తీసేయడం కానీ, అంటే నాకు ఇందులో అన్నెసరీ టూల్స్ ఏమైనా ఉన్నాయనుకో, ఎక్కువ వాడలేదు అది తీసేద్దాం అనుకున్నా కానీ తీసేయచ్చు. ఓకే, అలా చేసుకుంటానికి ఉంటుంది. నెక్స్ట్ ఓకే, ఇక్కడ దానికి సో ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ సేమ్ డిఫాల్ట్. డి కొడితే డిఫాల్ట్ ఫోర్గ్రౌండ్, ఎక్స్ కొడితే స్విచ్ ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ. సో ఫుల్ స్క్రీన్ మోడ్స్ కామన్, అంటే టూల్స్లో వాడు ఎక్కడ ఏ చేంజ్ లేదు. టూల్స్లో మనకి ఏ చేంజ్ కనిపించట్లా. ఓకే, సో ఎఫ్ ఫుల్ స్క్రీన్ మోడ్స్. టూల్స్లో ఎక్కడ ఏ చేంజ్ లేదు మనకి. ఓకే, నెక్స్ట్ మనం చెక్ చేసుకునేది ఇక్కడ ఇందులో ఆటో సెలెక్ట్ ఆఫ్ చేసేసుకుంటాం. మూటూలో ఆటో సెలెక్ట్ ఆఫ్, మనకు దాంతో పని లేదు. నెక్స్ట్ ఫైల్లోకి వచ్చినప్పుడు న్యూ, ఓపెన్, సేవ్, సేవ్ యాజ్, ఎక్స్పోర్ట్ ఇవన్నీ కామనే, ఎంతకన్నా ఏమీ లేదు. నెక్స్ట్ ఎడిట్లో చూసుకున్నప్పుడు అండు, కట్, కాపీ, పేస్ట్, పేస్ట్ ఇంటూ, ఫిల్, స్ట్రోక్, కంటెంట్ అవేర్ ఫిల్. ఇక్కడ కొత్తగా వచ్చింది ఏంటంటే స్కై రీప్లేస్మెంట్. ఇది అతి పవర్ఫుల్గా బాగా యూజ్ అయింది. అంటే మీరు ఏమన్నా పిక్చర్ని ఓపెన్ చేసుకోండి, స్కై ఉన్న పిక్చర్. ఇప్పుడు మనకి ఏమైనా స్కైస్ కావాలనుకోండి, ఏమైనా ఫోటోలో స్కై ఉంది, ఈ దాంట్లో ఫోటోలో స్కై ఉంది. ఇప్పుడు ఈ స్కై తీసేసి వేరే స్కై పెట్టాలనుకున్నారు, మామూలుగా అయితే ఏం చేస్తాము, మీరు సెలెక్షన్ చేసుకొని తర్వాత ఏదైనా స్కై పిక్చర్ని తీసుకొని ఓపెన్ చేసి కాపీ చేసి దీంట్లో పేస్ట్ చేసి దాన్ని కరెక్ట్గా సైజెస్ చేస్తారు కదా. దీనికి చూడండి ఇప్పుడు దీని పవర్. సో ఇందులో స్కై రీప్లేస్మెంట్ అనండి చాలు, అంతే. ఆటోమేటిక్గా అదే చెక్ చేసుకొని అవే స్కై ఎక్కడెక్కడ వరకు ఉందో అదే రీప్లేస్ చేసుకొని స్కైస్ కూడా అదే డిఫాల్ట్కి ఇచ్చేస్తుంది. చూడండి ఇప్పుడు సెపరేట్ ప్యానల్ లాగా ఓపెన్ అవుతుంది. గ్రాఫిక్ కార్డ్స్ ఉంటే బాగా ఫాస్ట్గా పనిచేస్తాయండి, టైం తీసుకుంటుంది ప్రివ్యూకి, ఎందుకంటే అది మొత్తం సెట్ చేయాలి. ఇక్కడ స్కై రీప్లేస్మెంట్ జరిగిన తర్వాత ఇక్కడ ప్రివ్యూకి అడ్జస్ట్ చేస్తుంది. ఇవంతా వచ్చేసి ఏంటంటే క్లౌడ్ టెక్నాలజీని బేస్ చేసుకొని కనెక్ట్ అవుతుంది. అంటే దీన్ని యూజ్ చేయాలన్నా కూడా మీరు లాగిన్లోకి వెళ్ళాలి, లాగిన్ అవ్వాలి. అంటే గూగుల్ అకౌంట్ ద్వారా మీరు క్లౌడ్ ఇది అడోబ్ దానికి లాగిన్ అవ్వాలి, అప్పుడు తీసుకుంటుంది. లేదనుకోండి ఇది యాక్చువల్గా క్లౌడ్ సర్వర్కి కనెక్ట్ అవ్వకుండా, అంటే ఈ పిక్చర్ని సర్వర్లోకి అప్లోడ్ చేసి ఆ సర్వర్ నుంచి అక్కడి నుంచి అది మొత్తం అంతా క్యాలిక్యులేట్ చేసుకుని, అంటే కలర్డ్ అన్ని క్యాలిక్యులేట్ చేసుకొని ఆ తర్వాత దాని నుంచి మళ్ళీ పిక్చర్లోకి పంపిస్తుంది. అంటే ఇదంతా క్లౌడ్ సర్వర్ని కనెక్ట్ చేసి అవుతుంది. అందువల్ల ఏంటంటే
కొద్దిగా టైం తీసుకుంటుంది. కొన్ని సార్లు నెట్ అవసరం అవుతుంది, కొన్ని సార్లు నెట్ అవసరం లేదు. టైం పడుతుంది ఎందుకంటే ఇది కొంచెం ఎక్కువ. అండ్ ఇవి ఉన్నాయి కదా ఈ ట్రీస్, ఇవన్నిటికి వచ్చేసరికి ఏంటంటే కొంచెం ఇది ఎక్కువ టైం తీసుకుంటుంది ఇండివిజువల్గా. అదే కనుక నార్మల్ పర్సన్ని ఒక స్కైలో పెట్టి తీసేయమంటే కనుక చాలా సింపుల్గా లేపేస్తుంది. చెట్లు వెనకతో సహా ఈ ముక్కలు మీరు కట్ చేయటం అనేది గగనం, అస్సలు జరగలేని పని. అలాంటిది ఈ మొత్తం అడ్జస్ట్ చేసేసుకొని స్కైస్ మొత్తాన్ని ఇక్కడ దీంట్లో సార్ నాకు ఈ స్కై వద్దు వేరే స్కై కావాలి అనుకుంటే ఈ యారో మార్క్ క్లిక్ చేశారనుకోండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కైస్ ఉంటాయి. బ్లూ స్కైస్, సన్ స్పెక్చులర్, సన్సెట్స్. మీకు ఏ స్కై నచ్చితే ఆ స్కై మీద క్లిక్ చేయండి చాలు, ఆటోమేటిక్గా అది దీంట్లోకి అడ్జస్ట్ చేసి తీసేస్తుంది. మీకు ఎంత రియలిస్టిక్గా వచ్చిందంటే నిజంగానే అక్కడ ఫోటో అలానే ఉందా అన్న ఫీలింగ్లోకి వచ్చేస్తుంది. మీరు స్కైని మీరు మూవ్ చేసుకోవచ్చు అంటే ఒక పిక్చర్ లాగా వస్తుంది, ప్రాబ్లం లేదు. ఓకే సార్ నాకు కొంచెం స్కై కొంచెం అంటే మరి చిన్నదిగా ఇది కొంచెం పెద్దదిగా కావాలి అనుకున్నా దాన్ని పారామీటర్స్ని అడ్జస్ట్ చేయొచ్చు. షిఫ్ట్ ఎడ్జెస్ని షిఫ్ట్ చేయాలి. కాకపోతే ఏంటంటే చేసిన దానికి ఏంటంటే కొద్దిగా ఇది అవ్వటానికి కూడా టైం తీసుకుంటుంది. సో దాన్ని బ్రైట్నెస్ పెంచుకోవచ్చు, స్కై బ్రైట్నెస్ తగ్గించుకోవడానికి. టెంపరేచర్, నైట్ షేడింగ్ తీసుకొచ్చేసి బ్లూ కావాలంటే నైట్ షేడింగ్ అవుతుంది కదా. సో టెంపరేచర్ ఎంత కావాలంటే అంత. అలానే స్కేలింగ్, క్లౌడ్స్ పెద్దవి అవ్వాలా చిన్నవి అవ్వాలా. సార్ ఇదంతా కష్టం ఎందుకు సార్, అదేదో నేనే చేసుకోవచ్చుగా. అంత దానికి దాన్ని బతిలాడుకునేది ఎందుకు సార్ అంటే మీరు ఎంత చేసినా కానీ ఇక ఈ చిన్న మొక్కల్ని మనం అడ్జస్ట్ చేయాలంటే చాలా టఫ్, చాలా కష్టమైన వర్క్. చేయలేమని కాదు, చెయ్యొచ్చు, కాకపోతే కొద్దిగా మనకి చాలా టైం టేకింగ్ ప్రాసెస్. దీన్ని ఫ్లిప్ చేయాలంటే ఫ్లిప్ చేసుకోవచ్చు అటు ఇటు. నెక్స్ట్ ఫోర్ గ్రౌండ్ అడ్జస్ట్మెంట్స్, అంటే దీనికి తగ్గట్టుగా ఫోర్ గ్రౌండ్ కూడా కనెక్ట్ అవ్వాలి. మోడ్ స్క్రీన్, లైటింగ్ అడ్జస్ట్మెంట్స్, ఈ రెండు కనెక్ట్ అవుతున్న ఏరియాకే అది అడ్జస్ట్మెంట్స్. ఫాగీగా కనెక్ట్ అవ్వాలా అంటే డిపెండ్ ఆన్ లైటింగ్ అని బట్టి. కలర్ అడ్జస్ట్మెంట్స్, కలర్ లెవెల్, కెపాసిటీస్, అంటే ఇది ఫోర్ గ్రౌండ్కి అంటే దానికి తగ్గట్టుగా మనం అడ్జస్ట్ చేసుకుందాం అనుకుంటున్నావా లేదు. ఇచ్చేసి జస్ట్ ఓకే అనండి చాలు. ఇప్పుడు మీకు ఏంటంటే సెపరేట్ లేయర్గా పడుద్ది, అవుట్పుట్ న్యూ లేయర్ అని ఉంది, అంటే కొత్త లేయర్ జనరేట్ అవుతాయి చూడండి. మొత్తం అంతా మీ పిక్చరే. ఈ మొక్కకి పైన స్కై ఉంది కదా, ఆ స్కై దానికి చూడండి. ఇది కొత్తగా వచ్చిన ఫీచర్. జస్ట్ ఎడిట్లో స్కై రిప్లేస్మెంట్, మిగతా అన్ని సేమ్ ఉంటాయి. రిమోట్ కనెక్షన్స్ అవి కొత్తగా ఏదో ఇచ్చాడు. ఆ స్కై రిప్లేస్మెంట్ మాత్రం కొంచెం బాగా ఉపయోగించుకుంటాం. రైట్, అదొకటి కొత్తదిగా వచ్చింది స్కై రిప్లేస్మెంట్. నెక్స్ట్ ఇమేజ్ మెన్యూలోకి వెళ్తే కనుక ఇమేజ్ మెన్యూలో మోడ్స్ కామన్, RGB అండ్ 8-bit మోడ్స్ కామన్. అడ్జస్ట్మెంట్స్లో చూసుకున్నారనుకోండి సేమ్ అవే, నో చేంజెస్. ఫోటో ఫిల్టర్, బ్లాక్స్, హ్యూ, సాచురేషన్, వైబ్రెన్స్ ఇవే బేస్డ్, ఏ చేంజ్ లేదు. ఆటో ట్యూన్స్, ఆటోమేటిక్. ఇమేజ్ సైజెస్, డాక్యుమెంట్ సైజ్ పెంచుకోవాలనుకుంటే డాక్యుమెంట్ సైజ్ పెంచుకోవచ్చు. క్యాన్వాస్ సైజ్ అంటే డాక్యుమెంట్ సైజ్ని కాకుండా, అంటే డాక్యుమెంట్ సైజ్ మాత్రమే పెరగాలి, లోపల కంటెంట్ చేంజ్ అవ్వకూడదు అనుకుంటే క్యాన్వాస్ సైజ్. ఇమేజ్ రొటేషన్స్, ట్రిమ్మింగ్, రివీల్ ఆల్, ఇవన్నీ కామన్గానే ఉన్నాయి. నెక్స్ట్ సెలెక్ట్ మెన్యూలో చూస్తే కనుక
ఇక్కడ స్కై ఒకటి మాత్రం సపరేట్గా ఇచ్చాడు, అంటే దీందే స్కై. సో దానికైనా అవే ఓపెన్ అవుతాయి స్కైస్. అంటే స్కై వరకు మాత్రం ఇది సెలక్షన్ చేస్తుంది అంతే. సెలెక్టింగ్ స్కై, ఓన్లీ స్కై మాత్రమే సెలెక్ట్ చేసుకుంటుంది. ఇందాకంటే అది స్కై రీప్లేస్మెంట్, ఇది స్కై సెలక్షన్ అంటే ఇదిగోండి డైరెక్ట్గా సెలక్షన్ వచ్చేస్తుంది. మీరు వెనక స్కై ఏమన్నా దాని లోపల పేస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. జస్ట్ ఓన్లీ సెలక్షన్ పార్ట్స్ అంతే. సేమ్ అన్నీ ఒకటేలాగా ఉంటాయి. సెలెక్ట్ అండ్ మాస్క్, సార్ సెలెక్ట్ అండ్ మాస్క్ కూడా చూద్దాం, ఎందుకంటే మనం ఎక్కువగా వాడేది సెలెక్ట్ అండ్ మాస్క్లే కాబట్టి. సెలెక్ట్ మెన్యూలోకి వెళ్ళి సెలెక్ట్ అండ్ మాస్క్ దీంట్లోకి వచ్చినప్పుడు ఇక్కడ ఒక కొత్తది వచ్చింది. అంటే ఇది వరకు మనం వాడేటప్పుడు ఒకటి మాత్రమే యూజ్ చేసాం. ఏంటి ఇప్పుడు హెయిర్కి వీటికి ఏం చేసాము, జస్ట్ దీంట్లో ఈ పిక్చర్ వరకు సెలెక్ట్ చేసుకోండి, లేదంటే సెలెక్ట్ సబ్జెక్ట్ అన్నా చాలు, ఆటోమేటిక్గా పిక్చర్ వరకు సెలెక్ట్ అయిపోతుంది. ఇది ఇంకా బాగా కొద్దిగా ఇంప్రూవ్డ్ 2020 దగ్గర నుంచి సెలెక్ట్ సబ్జెక్ట్ బాగా ఇంప్రూవ్మెంట్ అయింది. అంటే హెయిర్స్ కానీ ఇవి కానీ బాగా ఇంప్రూవ్మెంట్ బాగా జరిగింది వర్క్లో. కొంచెం టైం తీసుకుంటుంది సెలెక్టింగ్ సబ్జెక్ట్. ఇక్కడ కొత్తగా ఏమీ లేదండి, ఇక్కడ రిఫైన్ హెయిర్ అని ఉంది కదా, అది వచ్చింది. అంటే హెయిర్లకి డైరెక్ట్గా ఇక్కడ పెట్టి రిఫైనింగ్ లాగేయచ్చు. అంటే పాత దాని మీద అంటే మామూలుగా ఏంటి హెయిర్కి ఇది పట్టుకొని ఇది ఈ బ్రష్ తీసుకొని అడ్జస్ట్ చేసేసుకునే వాళ్ళం కదా. సో దానికి ఏంటంటే రిఫైన్ హెయిర్ అని సెపరేట్గా ఒకటి ఇచ్చాడు, దాని ద్వారా మనం అడ్జస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. నిమిషం కొంచెం టైం తీసుకుంటుంది. ఇక్కడ మీకు ఇంకొకటి కూడా కనపడుతూ ఉంటుంది చూడండి, రిఫైనింగ్ మోడ్స్. కలర్ అవేర్ అంటే కలర్ని బేస్ చేసుకొని వెళ్ళాలా లేదా ఆబ్జెక్ట్ అవేర్ని బేస్ చేసుకోవాలా. ఆబ్జెక్ట్స్ అంటే కనుక అంటే బైక్లు కానీ అలాంటివి ఏమైనా చేస్తున్నారు అనుకోండి, ఆబ్జెక్ట్ అవేర్ పెట్టుకోవచ్చు. అంటే మనం ఏమన్నా ఈ టైప్లో ఉన్నాయనుకోండి, యానిమల్స్ అట్లాంటి వాటివి ఏమైనా యూజ్ చేసుకుంటే కనుక కలర్ అవేర్ని ప్రిఫర్ చేసుకుంటాం. అవి కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఆబ్జెక్ట్ అవేరా కలర్ అవేరా. ఆబ్జెక్ట్ అవేర్స్ అంటే కనుక ఏమైనా ఆబ్జెక్ట్స్ని వాడుతున్నారు అనుకోండి, బైక్స్ కానీ వెహికల్స్ కానీ అట్లాంటివి ఏమైనా వాడుతున్నప్పుడు ఆబ్జెక్ట్ అవేర్ని యూజ్ చేస్తాం. సో హ్యూమన్స్కి వీటికి అన్నిటికి వచ్చేసి కలర్డ్ బేస్ మీద అవేర్స్ని యూజ్ చేసుకుంటాం డిఫరెన్షియేషన్స్. ఏంటి సార్ చాలా ఎక్కువ టైం తీసేసుకుంటున్నారు, చాలా ఎక్కువ టైం తింటుంది అని అనుకోకూడదు. కానీ మీకు మిగతా పార్ట్స్ కూడా అయిన తర్వాత తెలుస్తుంది దాని వాల్యూస్. మీరు గంటలు చేసే పనిని చిటికలో లేపేస్తాయి. ఇవన్నీ ఓల్డర్ వర్షన్స్లో చేయాలి అంటే, ఈ వర్క్స్ అన్నీ చేయాలంటే మినిమం ఒక అరగంట అలా పట్టిద్ది. కలర్ కరెక్షన్స్ కావచ్చు, సెలక్షన్స్ కావచ్చు, ఇవన్నీ చేయాలని అసలు సెలక్షన్ చేయాలంటే మాత్రమే ఓన్లీ పెన్ టూల్నే ఉపయోగించి చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేకుండా సెలెక్ట్ సబ్జెక్ట్ ఇచ్చాడు. హెయిర్కి వచ్చేసరికి ఏంటంటే ఒక 15-20 ఆప్షన్ 15 దాకా మినిమం ఆప్షన్స్ వాడాల్సి వచ్చేది. ఇప్పుడు అసలు హెయిర్గా అసలు ఏమీ తెలియని ఫస్ట్ టైం కూర్చున్న వాళ్ళు కూడా క్లియర్గా హెయిర్ కట్ చేసి తెలుపుతారు అసలు ఇబ్బంది లేకుండా. ఇప్పుడు దాకా ఇందాక మనం బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ చేయడానికి ఎంత కష్టపడ్డాము, ఇప్పుడు దాని టెక్నిక్ చూపిస్తాను చూడండి. దీనికి కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది, కాకపోతే మాత్రం కొద్దిగా హెవీగా ఉంటుంది, కొంచెం చూడాలి. రెజల్యూషన్ ఇది హెవీగా ఉన్నట్టు ఉంది, కొద్దిగా కొట్టుకుంటుంది. నేను నా దాంట్లో గ్రాఫిక్ కార్డ్ డ్యామేజ్ అయింది, అందువల్ల నాకు కొంచెం ఇది ప్రాబ్లంగా అవుతుంది. చూడండి సెలెక్ట్ సబ్జెక్ట్ మీరు ఇస్తే కనుక హెయిర్లో చిన్న చిన్న మైన్యూట్ పార్ట్స్ని కూడా పర్ఫెక్ట్గా తీసుకొచ్చేసింది. మీరు ఆ అడ్జస్ట్ చూస్తేనే తెలుసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది.
కాకపోతే ఈ 2021లో కూడా ఒక చిన్న ప్రాబ్లం కూడా వచ్చింది. ఏంటి అంటే కనుక దీంట్లో మామూలుగా వచ్చేసరికి ఏంటంటే మనం 2020లో ఇట్లా ఏంటి మనం జూమ్ చేసుకున్న తర్వాత పక్కకి జరపాలంటే స్పేస్ బార్ హ్యాండ్ టూల్ పట్టుకొని పక్కకి జరిపేస్తామా. ఇందులో గ్రాఫిక్ డిస్ప్లే ప్రాబ్లమ్స్ వల్ల ఇది మనకి స్పేస్ బార్ అనేది పని చెయ్యట్లేదు. స్పేస్ బార్ మన హ్యాండ్ టూల్ ఉంది కదా, ఆ స్పేస్ బార్ హ్యాండ్ టూల్ ద్వారా ఇది పని అనేది అంటే హ్యాండ్ టూల్ అనేది వర్క్ అవ్వట్లేదు. అది ప్రాబ్లం అవుతుంది ఇంట్లో. గ్రాఫిక్ కార్డ్స్ ఉంటే మాత్రం 2021 ఇస్ ద బెస్ట్. 2021 అసలు ఎక్సలెంట్గా ఉంది. సిస్టమ్ కంప్లీట్గా హ్యాంగ్ అవుతున్నట్టుంది. మినిమం 2 GB పెట్టుకుంటాం. ల్యాప్టాప్స్లో వీటిల్లో అయితే కనుక ఇన్బిల్ట్గా రావాల్సిందే. అంటే మీరు పీసీ కనుక వాడుతూ ఉంటే అంటే పర్సనల్ కంప్యూటర్ వాడుతూ ఉంటే కనుక సిపియూలోకి మీరు గ్రాఫిక్ కార్డ్స్ని పెట్టుకోవచ్చు. కొంతమంది 2 GB పెట్టుకుంటారు, కొంతమంది 4 GB పెట్టుకుంటారు. అలాగా ఎంత అంటే అంత వాళ్ళ ఇష్టం. డిపెండ్ ఆన్ వాటి కెపాసిటీస్ని బట్టి వాళ్ళకి ఎంత స్తోమత పెట్టుకోగలిగితే అంత పెట్టుకోవచ్చు. రిజల్యూషన్స్ ఓకే, పర్లేదు. సో ఈ రకంగా వచ్చేసేనంటే సెలెక్ట్లో సెలెక్ట్ అండ్ మాస్క్ దానికి ఇప్పుడు అదే నార్మల్గా వాడదాం. అంటే అది లేకుండా మనకు ఓన్లీ ఈ సెలెక్షన్ ద్వారా ఇక్కడ ట్రాన్స్పరెన్సీ కొంచెం తగ్గించండి సో దట్ నాకు పిక్చర్ కనబడుతుంది. డ్రాగింగ్ ఆల్మోస్ట్ తీసేసుకుంటుంది. ఇదిగోండి, ఓకే. ఇప్పుడు ఈ హెయిర్ కోసం ఏంటంటే రిఫైన్ హెయిర్ అంటాం. హెయిర్కి మాత్రమే రిఫైన్ హెయిర్ని అడ్జస్ట్ చేయడం మొదలు పెడుతుంది. చూసారా, ఇదిగో హెయిర్ని తీసుకొచ్చేసింది. ఇంకా కావాలనుకుంటే దీన్ని పెట్టి కూడా డ్రాగ్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్స్ట్రాగా ఏమైనా కావాలనుకుంటే వాటిని కూడా మీరు ఆల్మోస్ట్ అది తీసుకొచ్చేస్తుంది, ఇబ్బంది లేదు. మనకు ప్రాబ్లం లేకుండా డైరెక్ట్గా రిఫైన్ హెయిర్ అన్నారనుకోండి ఆటోమేటిక్గా అదే తీసుకొచ్చేసి హెయిర్ని మొత్తాన్ని బయటికి తీసుకొచ్చేస్తుంది. ఇచ్చేసి జస్ట్ ఓకే అంటే చాలు, ఆటోమేటిక్గా ఓకే అయిపోతుంది. ఓకే, సెలెక్ట్లోకి వెళ్ళి సో ట్రాన్స్ఫార్మ్, లోడ్ సెలెక్షన్స్ ఇవన్నీ కామనే. ఇక్కడ వీటికి వచ్చే ఎక్స్ట్రా ఫీచర్స్ ఎక్కడ ఉన్నాయంటే ఇందులో ఇంకా కొన్ని ఫీచర్స్ కూడా ఉన్నాయండి. హెల్ప్లోకి వెళ్తే కనుక ఇక్కడ ఫోటోషాప్ హెల్ప్లోకి వెళ్ళారనుకోండి అంటే కొన్ని వర్క్లు అదే డిఫాల్ట్గా చేసి ఇచ్చేస్తుంది మనకి. ఫోటోషాప్ హెల్ప్లోకి వెళ్తే హెల్ప్ టాపిక్స్లోకి ట్యూటోరియల్సా సంథింగ్ ఓకే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇది మనకు ఓపెన్ అయింది చూసారా ప్యాలెట్. సో ఇందులో ఏంటంటే డైరెక్ట్గా ఫోటో ఎడిటింగ్కి, షైన్ లైటింగ్, చూస్ కలర్ ఫర్ పెయింటింగ్ ఈ డైరెక్ట్గా వచ్చేస్తాయి. కస్టమ్ బ్లాక్ అండ్ వైట్ ఎలా ఫార్మేషన్ చేసుకోవాలి 3 minutes. స్టార్ట్ ట్యూటోరియల్ వాడు ఆప్షన్స్ మొత్తం వాడే ఇస్తాడు. అంటే మనం పెద్ద కష్టపడే పని లేకుండా
ఇవి కొన్ని ఇస్తాడు. కొన్ని డైరెక్ట్గా వచ్చేసి ఏంటంటే రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఇదన్నీ డైరెక్ట్గా వెళ్ళిపోద్ది వాడు వర్క్. అంటే విత్ శాంపుల్ పిక్చర్తో పాటు ఇచ్చేసాడు వాడు డైరెక్ట్గా. ఎక్కడికి వెళ్ళాలి, గో ఇమేజ్ అడ్జస్ట్మెంట్స్, ఇదంతా ఏంటి హెల్ప్ గురించి. ఇమేజ్లో అడ్జస్ట్మెంట్స్లోకి వెళ్ళి ఓకే బ్లాక్ అండ్ వైట్ అని మార్చమంటున్నాడు. దాని తర్వాత నెక్స్ట్ try the yellow filter in the drop down menu or use. ఇక్కడ వాడు చూడండి ప్రివ్యూ ఇస్తున్నాడు ఈ ప్రీసెట్ దగ్గర. ఓకే ఇందులో ఏది తీయమంటున్నారు, ట్రై ద yellow filter in the drop down menu. yellow filter ఓకే ఇచ్చేసి బ్రైటన్ ఆర్ డార్క్నెస్ స్పెసిఫైడ్ కలర్స్ క్లిక్ ఓకే అంటే మన అడ్జస్ట్మెంట్స్ ఆన్ చేసుకుని ఓకేనండి అని అంటున్నాడు. ఆటోమేటిక్గా వాడు ఇచ్చిన పిక్చర్లు. నెక్స్ట్ కంటిన్యూ ఎడిట్ అండ్ ట్రై అంటే వాళ్ళ దానికి అంటే ప్రాక్టీస్ కోసం ఎట్లా చేసుకోవాలనేది వాడే ప్రాక్టీస్ విత్ పిక్చర్స్తో పాటు ఇచ్చేసాడు నాకు అవసరం లేకుండా, పెద్ద ఇబ్బంది ఏమీ లేకుండా నాకు ఆటోమేటిక్గా ఇచ్చాడు. అలానే ఇందులో ఫోటోషాప్ హెల్ప్ రైట్ క్విక్ యాక్షన్స్లోకి వెళ్ళారనుకోండి. అంటే దీంట్లో ఇక్కడ మనకి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ క్విక్ యాక్షన్స్ ఇందాక వాడింది అదే కదా నేను, అందుకని ఇక్కడ నాకు బ్యాక్గ్రౌండ్ తీసేయాలనుకున్నా. సో క్విక్ యాక్షన్స్. సో దీంట్లో ఈ 4 ఐటమ్స్ని మనం ఈజీగా చేయొచ్చు. రిమూవ్ బ్యాక్గ్రౌండ్, బ్లర్ బ్యాక్గ్రౌండ్, మేక్ బ్లాక్ అండ్ వైట్ బ్యాక్గ్రౌండ్, ఎన్హాన్స్డ్ ఇమేజ్ క్విక్ యాక్షన్స్. సో ఇందులో క్విక్ యాక్షన్స్ అని ఉంటాయి. అంటే కొన్ని డిఫాల్ట్గా దీనికి యాక్షన్స్ని క్రియేట్ చేసి పెట్టాడు. ఇప్పుడు నాకేంటి ఈ బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేయాలి అనుకున్నా, లేదా బ్లర్ చూద్దాం, రిమూవ్ కన్నా బ్లర్ చూద్దాం. బ్లర్ ఇక్కడ డైరెక్ట్గా వచ్చేసిన అంటే దీంట్లో ప్రతిదీ కనబడదు. అంటే పిక్చర్ ఏమైనా తీసుకుంటే ముందు రిమూవ్ బ్యాక్గ్రౌండ్ తీసుకుందాం, ఇచ్చేసి జస్ట్ అప్లై అనండి చాలా, అంతే. ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ అదే లేపేస్తుంది, మీరేం కష్టపడాల్సిన అవసరం లేదు. కొంచెం టైం తీసుకుంటాయి ఇవన్నీ ప్రాసెస్, ఎందుకంటే ఇవంతా ఏఐ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని యూజ్ చేసుకొని రన్ అవుతున్నాయి. సెలెక్ట్ సబ్జెక్ట్ పెట్టుకొని ఇవన్నీ ఆటోమేటిక్గా మనకి రిమూవ్ చేసేయడం కూడా దాంట్లోనే జరిగి వెళ్ళిపోతుంది. అంటే అడ్జస్ట్ స్మూతింగ్ చేసుకుంటాము, ఎంతవరకు సరిపోతుంది, ఎంత అడ్జస్ట్ చేసుకోవచ్చు అనేది డైరెక్ట్గా దీని ద్వారా మనకు అప్లై అయిపోతుంది. మీరేం చేయాల్సిన అవసరం, జస్ట్ అప్లై కొట్టేసి కూర్చోండి అంతే చాలు. కట్ అయిపోయింది చూసారా, లేయర్ మాస్క్ క్రియేటెడ్. ఓకే సో ఇప్పుడు ఈ పిక్చర్ కాకుండా ఇంకొక పిక్చర్ని తీద్దాం. అంటే బ్యాక్గ్రౌండ్ని బ్లర్ చేయటం, అది మెయిన్ ఇప్పుడు చూసేది మనకి ఇప్పుడు టార్గెట్. ఓకే బ్యాక్గ్రౌండ్ని బ్లర్ చేయడం కోసం నేను ఏదన్నా పిక్చర్ని ఓపెన్ చేద్దాము. సేమ్ ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ అనండి, లేదా Ctrl+O ఓపెన్. అంటే ఇప్పుడు ఇట్లాంటివి ఉన్నాయి చూసారా, వీటి నుంచి మనం తీయలేకపోతున్నాం, గమనించారా, వీటి నుంచి తీయలేకపోయాం మనం లాస్ట్. సో ఇప్పుడు మనం తీయడానికి ట్రై చేస్తున్నాం ఇవన్నీ. ఓకే ఇప్పుడు నాకు ఈ బ్యాక్గ్రౌండ్ని నేను బ్లర్ చేయాలి. సో బ్లర్ చేయడానికి విండోలోకి హెల్ప్లోకి వెళ్ళి బ్లర్ బ్యాక్గ్రౌండ్ క్విక్ యాక్షన్ ఇది తీసుకున్నాను. బ్లర్ బ్యాక్గ్రౌండ్ అప్లై అనండి చాలు. ఆటోమేటిక్గా దాని ప్రాసెస్ అంతా వెనక జరుగుతూ ఉంటుంది చూడండి. డూప్లికేట్ కాపీ చేసుకుంది. సెలెక్ట్ సబ్జెక్ట్, క్యారెక్టర్ వరకు సెపరేట్ సెలెక్ట్ చేసుకుంటుంది, కలర్ రిలేటెడ్ బేస్ చేసుకొని. అంటే సీనరీస్ అట్లాంటి ఏమైనా ఫొటోస్ తీసారనుకోండి, ఆ ఫొటోస్లో వచ్చేసి వెనక బ్యాక్గ్రౌండ్ని వీటిని చేంజ్ అంటే కొంచెం బ్లరిష్గా ఉంటేనే బాగుంటుంది. సో ఇది సెపరేట్ లేయర్ క్రియేట్ చేసింది, దానికి బ్లర్ అప్లై చేసుకుంటుంది. ఓకే చూడండి ఇదిగో. ఇప్పుడు నేను ఇంకా బ్లర్ని మార్చాలి, కొంచెం బ్లర్ చేద్దాం అనుకున్నాను అనుకోండి,
అంటే ఇక్కడ శారీ కూడా కొద్ది వరకు కలర్ కలుస్తుంది, అందువల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది దానికి. సో ఇక్కడ ఫిల్టర్ని కూడా ఉంది, గాసన్ బ్లర్ ఫిల్టర్. ఇది ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి, మీరు ఇంకా ఫిల్టర్ని పెంచుకోవచ్చు. ఇంకా బ్లర్ కావాలంటే బ్లర్, డైరెక్ట్గా అప్లై చేసేయచ్చు మీరు. అంటే అది ఇవ్వటంతో పాటు దాన్ని మళ్ళీ మీరు మోడిఫై చేసుకునే కెపాసిటీ కూడా మీకు ఉంటుంది. సో ఇప్పుడు నాకు ఈ శారీ మీదకి వెళ్ళకూడదు అనుకున్నా, ఇక్కడ మాస్క్ ద్వారా మనకి ఏవేవి కావాలనుకుంటే దాన్ని మళ్ళీ ఎక్స్ట్రా బయట తేవచ్చు, అవసరం లేదనుకుంటే పంపించేయచ్చు. ఈ పార్ట్స్ గురించి, మాస్కుల గురించి మీకు వస్తాయండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాస్క్, దాని గురించి బాగా తెలుసుకోవాల్సి వస్తుంది. అందువల్ల వచ్చేసి ఏంటంటే ఓకే, ఎక్స్ట్రా కావాలనుకుంటే ఎంత కావాలంటే అంతవరకు మనం బ్లర్ని కూడా కంట్రోల్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. రైట్, ఇది ఒకటి. కొత్తగా మీరు కనెక్ట్ అయ్యేవి ఇవన్నీ. ఇక్కడ మనకి ఇంకా హెల్ప్లోకి వచ్చేసి హెల్ప్లోకి వెళ్ళి ఇంకా ఏమన్నాయి దీంట్లో, క్విక్ యాక్షన్స్, హ్యాండ్ అండ్ ట్యూటోరియల్స్ కాదు, ఎన్హాన్స్డ్ ఇమేజ్ కలర్ కరెక్షన్స్ కానీ. సో బ్లాక్ అండ్ వైట్ బ్యాక్గ్రౌండ్ కావాలి అంటే ఈ పిక్చర్ కాకుండా, అంటే ఇందాక మనకి ఎలా అయితే అడ్జస్ట్ చేసిందో బ్లర్కి, అలానే వెనక బ్యాక్గ్రౌండ్ అంతా బ్లాక్ అండ్ వైట్ చేసుకుంటుంది, ఇది ముందుది కలర్డ్ చేసుకుంటుంది, అంటే కలర్డ్ అలానే ఉంచేసి, అదే మీరు ఎరేజర్ ద్వారా చేసుకునే వాళ్ళు కదా అది. ఎన్హాన్స్డ్ ఇమేజ్ అంటే క్వాలిటీ ఎన్హాన్స్డ్గా కనిపించుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు, ఇవి వాడుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఈ పార్ట్స్ దానికి ఇవి అయిపోయిన తర్వాత ఇక్కడ ఫిల్టర్స్లోకి వచ్చేసి ఏంటంటే ఓల్డర్ వెర్షన్స్లో లేనివి ఇందులో ఉండేది న్యూరల్ ఫిల్టర్స్ అని ఉంటాయి, న్యూరల్ ఫిల్టర్స్. సో దీంతో చాలా చేయొచ్చు. ప్లస్ మనం వచ్చేసి ఏంటంటే ముందు కొద్దిగా టైం తీసుకొని పిక్చర్ కావాలి నాకు ఎక్కువ, అంటే ఎక్కువ టైం తీసుకోకూడదు అది. ఓకే, ఈ పిక్చర్ని తీద్దాం, క్రాప్ టూల్ క్రాప్ చేసి. ఓకే, సో ఇప్పుడు దీంట్లో ఫిల్టర్స్లోకి వెళ్తే న్యూరల్ ఫిల్టర్స్ అని ఉంటుంది. ఇందులో కొన్ని ఏంటంటే న్యూరల్ ఫిల్టర్స్లో మనం కొన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. గ్రాఫిక్ కార్డు ఉంటే చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది, లేకపోతే కనుక చాలా స్లోగా పనిచేస్తుంది. ఇది దీనికైతే న్యూరల్ ఫిల్టర్స్కి కంపల్సరీగా నెట్ కావాల్సి వస్తుంది, కొద్దిగా టైం పడుతూ ఉంటుందండి. కానీ దీంట్లో వచ్చిన ఎక్స్ట్రా ఫిల్టర్స్ అల్టిమేట్. దీంతో మీరు ఏజ్ని తగ్గించే కెపాసిటీ కూడా చేయొచ్చు, మనిషి ఏజ్ తగ్గితే ఎలా ఉంటాడు అనేది కూడా చేయొచ్చు. స్కిన్ స్మూత్నెస్, ఇది కాకపోతే ఏంటంటే కొన్ని బీటా ఫిల్టర్స్లో బీటా వర్షన్స్ ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోవాలి. చూడండి, ఇది మస్ట్ బి డౌన్లోడెడ్ ఫస్ట్. స్టైల్ ట్రాన్స్ఫర్స్ వీటికి. సో ఇక్కడ కింద క్లిక్ చేసారనుకో బీటా ఫిల్టర్స్ అని ఉంటుంది, బీటా ఫిల్టర్స్. స్మార్ట్ పోర్ట్రేట్స్, ఇది డౌన్లోడ్ చేసుకోవాలి. దిస్ ఫిల్టర్ మస్ట్ బి డౌన్లోడెడ్. మేకప్స్ చేసుకోవడానికి బీటా వర్షన్స్ ఇవి డౌన్లోడ్ చేసుకోవాలండి. ఇక్కడ డౌన్లోడ్ అని ఇస్తాడు, సో డౌన్లోడ్ చేసుకోవాలి. అంటే కళ్ళ దగ్గర వీటి దగ్గర మేకప్ వేయడానికి, వీటికి డెప్త్ అవేర్, దీనికి మధ్యలో డెప్త్ తెలియాలి, అందుకని అంటే బ్యాక్గ్రౌండ్స్కి. కలరైజ్, ఇది చూడండి అసలు ఎక్సలెంట్ ఉంటుంది. సో కాకపోతే ఏంటంటే ఇది పిక్చర్ ఇక్కడ నుంచి ఇది ఆన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ పిక్చర్ని నాకు ఇక్కడ నుంచి సర్వర్లోకి అప్లోడ్ చేసుకుంటుంది, ఇది కొంచెం టైం తీసుకుంటుంది. కానీ కాకపోతే కొంచెం చాలా ఎక్కువ టైం తీసుకొని, సో ఈ బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ని కంప్లీట్గా అది కలర్గా మార్చేస్తుంది. అంటే ఇందాక మనం చేయడానికి చాలా టఫ్ ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యాం, అంటే ఏంటి లెవెల్స్ అడ్జస్ట్మెంట్స్ అవన్నీ చేసుకునేది. ఇది ఆల్మోస్ట్ ఏంటంటే దాన్ని ఎంతవరకు తెచ్చుకోగలదో అంతవరకు తీసుకొచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ప్లస్ ఏమైనా ఎక్స్ట్రా ఏరియాస్ ఉన్నాయనుకో వాటిని క్లిక్ చేసి ఆ కలర్ వరకే చేంజెస్ చేసుకునే కెపాసిటీ కూడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇది వాడాలంటే కొంచెం కాన్ఫిగరేషన్ కూడా బాగా హైలో ఉండాలి.
సో తక్కువలో ఉండటం కాదు, ఎంత హైలో ఉన్నా కానీ అంటే నెట్ స్పీడ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది క్లౌడ్ టెక్నాలజీని యూజ్ చేసుకుంటుంది. ఇది సర్వర్లోకి అప్లోడ్ వెళ్ళి ఆ తర్వాత అది మొత్తం క్యాలిక్యులేట్ చేసి అప్పుడు దీంట్లోకి అప్లై అయ్యి చూపిస్తుంది. ఇది ఉండగా అది కంపల్సరీగా అది రన్ అవుతూనే ఉండాలి, తప్పదు. సో కాకుండా మనం అంటే ఇది మినిమైజ్ చేసేసుకొని చేసుకోగలమా అలాంటివి ఏమి ఉండదు, అది అవ్వాల్సిందే దానికి. ఇది యాక్చువల్గా సర్వర్ కనెక్ట్ అవుతుంది కదా, దానివల్ల మనకి ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంటే నేను నెట్ లేకుండా అయితే చెక్ చేయలేదు, ఎందుకంటే నా దానికి ఎప్పుడు నెట్ కనెక్ట్ అయ్యే ఉంటుంది. ఎందుకంటే అది ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి నేను చెక్ చేయలేదు దాన్ని నెట్ లేకుండా. మాక్సిమం ఏంటంటే అది సర్వర్ కనెక్ట్ అవుతుంది కాబట్టి కంపల్సరీగా నెట్ కావాల్సి వస్తుంది. అది అయ్యే లోపల ఈ లోపల ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నన్ను క్లారిఫై చేద్దాం. అది కొంచెం టైం పడుతుంది. 21 సాఫ్ట్వేర్ సార్. ఏంటండి? సార్ 21 సాఫ్ట్వేర్ ఎలా? 2021 అన్నీ మేము అయితే ప్రొవైడ్ చేయలేమండి. అవి మీరు ఇంకా నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటామే అవి. కాకపోతే మీరు డౌన్లోడ్ చేసుకుంటే అవి ట్రయల్ వర్షన్స్ కింద వస్తాయి. సో అవైతే మేమైతే యాక్చువల్గా 2020 మీకు ప్రొవైడ్ చేశాను. యాక్చువల్గా అయితే కనుక ఆ ప్రొవైడింగ్ కూడా జరగదు. ఓన్లీ పోర్టబుల్ వర్షన్స్ మాత్రమే ఇస్తే అది కూడా ఓల్డర్ వర్షన్స్ ఇచ్చేవాళ్ళు. మీకు ఏంటంటే నేను అడ్వాన్స్డ్ వర్షన్ ఇచ్చాను. థ్యాంక్ యూ సార్. సబ్జెక్ట్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగచ్చు, అడగండి. అది కొంచెం టైం పడుతుంది, టైం తీసుకుంటుంది. ఎనీ మోర్ డౌట్స్? చాట్లో మెసేజ్ టైప్ చేయండి. ఏజ్ చేయించి కూడా కొంచెం టైం పడుతుందండి. ఇది అయిన తర్వాత దాని మీద చూపించాల్సి వస్తుంది. యాక్చువల్గా మీకు ఆ ఫొటోస్ని కూడా నేను ఇదివరకు చూపించాను, డెస్క్టాప్ మీద ఉంటాయి. ఇది నాపామనుకోండి కొంచెం ఇబ్బంది అవుద్ది. చాలా టైం తీసుకుంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్స్ గురించి నాకు ఐడియా లేదండి. ఇంకా మాస్క్ దానికి వెళ్ళాలి కదండి. మాస్క్ అప్పుడే అంటే కనుక ఇంకా దానికి చెప్పాల్సిన ముందు టాపిక్స్ ఉన్నాయి. అవి కంప్లీట్ అయిన తర్వాతే నేను మాస్కుల్లోకి వెళ్ళాలి. కంప్లీట్ నా సిస్టమ్నే హ్యాంగ్ చేస్తుంది. ఇది ఓన్లీ 2020లో మాత్రమే ఉందండి, 2021లో మాత్రమే ఉంది ఇది. సో 2020లో కూడా లేదు ఇది న్యూరల్ ఫిల్టర్స్.
సారీ గైస్, బాగా హ్యాంగింగ్ అయిపోతుంది సిస్టము.
సారీ గైస్, అనుకోకుండా ఎక్కువ డెప్త్ అయిపోవటం వల్ల హ్యాంగ్ అయిపోయింది సిస్టమ్ది. ఒక్క నిమిషం స్క్రీన్ షేర్ చేస్తున్నాను, చూడండి ఒకసారి. సీ ద స్క్రీన్ రైట్. ఇక్కడ మీరు చూస్తే కనుక చూడొచ్చు, ఇదే ఆటోమేటిక్గా మీకు కలర్ని చేంజెస్ చేసుకొని ఇచ్చింది చూడండి. అదే ఆటోమేటిక్గా కలర్ అడ్జస్ట్మెంట్స్ చేసుకొని ఇచ్చేసింది. కానీ మళ్ళీ మనం కావాలంటే చేంజెస్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు దానికి. అంటే ఇక్కడ క్లిక్ చేసుకొని దాని పర్టికులర్ పాయింట్ని క్లిక్ చేసుకొని ఆ ఏరియాలో నాకు సియాన్ కలర్ ఎంత కావాలి ఏంటి అనేది నేను అడ్జస్ట్ చేయగలుగుతాను. కానీ ఇది అడ్జస్ట్ కొంచెం మార్చినా కూడా మనకి ఇది తిరగటం మొదలు పెడుతూనే ఉంటుంది. దీనికన్నా మాన్యువల్గా చేసుకుంటాం కొంచెం బెటరే ఉంటుంది. స్మార్ట్ పోర్ట్రేట్ ఇది డౌన్లోడ్ చేయాల్సి వస్తుంది కంపల్సరీగా. 215 MB ఉంది ఇది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఏజ్ ఫ్యాక్టర్ని మార్చచ్చు. మీరు పైన అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ వాడు ఇస్తున్నాడు చూడండి. అలానే ఫేస్కి వీటికి ఫేస్ క్లీనప్స్ చేసుకోవడానికి ఉంటుంది. అంటే ఇవి ఇంకా రిలీజ్ అవ్వాల. నాయిస్ రిడక్షన్స్, డస్ట్ అండ్ స్క్రాచెస్ ఇవి ఇంకా రిలీజ్ అవ్వాల. ఫోటో రీస్టోరేషన్ కూడా ఉంటుంది. అంటే ఏమైనా డ్యామేజ్ అయిన పిక్చర్స్ని వీటిని అన్నిటిని ఆటోమేటిక్గా అదే తీసుకొని మనకి క్లీనప్ చేసి ఇచ్చేస్తుంది. మీకు ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే స్మార్ట్ పోర్ట్రేట్ ఒకటి వస్తుంది. అంటే ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు. మేకప్ ట్రాన్స్ఫర్ అంటే మనకి ఐస్ కింద వీటి కింద లిప్స్ కానీ వీటిని కానీ మేకప్ చేయడానికి ఉంటుంది. డెప్త్ అవేర్, కలరైజ్ అంటే పిక్చర్ని కలరైజ్ చేసుకుంటాం. సూపర్ జూమ్ ఒకటి ఉంటుంది. సూపర్ జూమ్ ఏంటంటే ఇప్పుడు మనం ఏమైనా ఫోటోని కానీ ఏమైనా తీసుకున్నప్పుడు దాన్ని జూమ్ చేశారనుకోండి మనకి క్వాలిటీ పోతుంది. కానీ ఈ సూపర్ జూమ్ వాడారనుకోండి మీకు జూమ్ చేసిన క్వాలిటీ పోతుంది. అది ఆటోమేటిక్ అడ్జస్ట్ చేసుకొని పిక్సెల్స్ అన్ని అదే కంట్రోల్ చేసుకుంటుంది. అంటే జేపీఈజీ ఫార్మాట్స్కి ఇట్లాంటివి ఫార్మాట్ చేసేటప్పుడు మన అడ్జస్ట్ ఏమవుతుంది, జూమింగ్ అవటం వల్ల క్వాలిటీ అనేది పోతుంది. కానీ దీనివల్ల వచ్చేసి ఏంటంటే డీటెయిల్స్ పోకుండా మనకి లో రెజల్యూషన్లో లేకుండా మనకి నీట్గా ఇవ్వగలుగుతుంది. అది సూపర్ జూమ్ అంటారు. ఈ పైన వచ్చేసి స్కిన్ స్మూత్నెస్. సో ఏంటి ఇవన్నీ డాట్స్ కానీ ఇవన్నీ తీసేసి డైరెక్ట్గా దీని డౌన్లోడ్ సైజ్ చూడండి 97.1 MB. జస్ట్ డౌన్లోడ్ క్లిక్ చేశారనుకోండి ఇప్పుడు మనకి డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. కానీ డౌన్లోడ్ తర్వాత వచ్చేసరికి మీకు నెట్ స్పీడ్ ఉండాలి. ప్లస్ అలానే వచ్చేసరికి ఏంటంటే మనకి పిక్చర్స్ని వీటిని యూజ్ చేసుకునేటప్పుడు ఏంటంటే మీ సిస్టమ్ కెపాసిటీ కూడా దానికి సరిపోవాలి. సిస్టమ్ కెపాసిటీ సరిపోకుండా అంటే స్పేస్ లేకుండా ఇది లేకుండా వాడారనుకోండి చాలా ప్రాబ్లం అవుతుంది. అంటే ప్లస్ ఏంటంటే మీరు కంపల్సరీగా లాగిన్ అయ్యి ఉండాలి. అంటే అకౌంట్ లాగిన్ అయ్యి ఉండాలి. అది దానికి ఏం లేదు, ఛార్జ్ ఏమి ఉండదు. అడోబ్ లాగిన్ అనడానికి వీటిలోకి మామూలుగా వచ్చినప్పుడు ఏంటంటే డైరెక్ట్గా మీరు గూగుల్ అకౌంట్తో లాగిన్ చేశారనుకోండి ఆటోమేటిక్గా ఇవి కూడా అడోబ్తో లాగిన్ అయిపోతుంది. సో మనకి హెల్ప్లోకి వెళ్ళి చూసుకున్నప్పుడు ఇక్కడ నాకు చూడండి సైన్ అవుట్, ఇది నా మెయిల్ ఐడి. ఈ మెయిల్ ఐడితో నేను కనెక్ట్ అయ్యాను కాబట్టి ఏంటంటే నాకు కానీ అప్డేట్స్ మాత్రం కొట్టద్దు. అప్డేట్స్ కొట్టారనుకోండి మీకు ఏంటంటే మనం వాడుతుంది కంపెనీ బేస్డ్ వర్షన్ కాదు కాబట్టి ఏంటంటే పాడైపోతుంది, మొత్తం ఎగిరిపోతుంది. అందుకనే సార్ ఇక్కడ చూస్తే చూడండి ఇది కూడా రన్ అవుతుంది. బ్లర్, స్మూత్నెస్ రెండింటిని అడ్జస్ట్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. స్టైల్ ట్రాన్స్ఫర్స్ అంటే స్టైలిష్గా ఎట్లాగా పెయింటింగ్స్ లాగా ఇట్లాంటి యాప్స్ మనం కనెక్ట్ చేసుకోవడానికి వీటికి ఇది వాడుకోవచ్చు. మీరు కావాలనుకుంటే వీటిని బీటా ఫిల్టర్స్ని కూడా డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో వీటిని అండ్ వాటినైనా కానీ ఇవి మీకు ఏదైతే ఉందో ఇవి మాత్రమే మీరు డౌన్లోడ్ చేసుకునే కెపాసిటీ. జేపెగ్ రైట్. ఆర్ట్ ఫ్యాక్ట్స్ రిమూవల్స్ వచ్చేసరికి ఏంటంటే జేపెగ్ కంప్రెషన్ అవుతుంది. అంటే జస్ట్ లైక్ ఫైల్ ఫార్మాట్లో సేవ్ చేసినప్పుడు జేపెగ్ పెట్టినప్పుడు మీకు కొద్ది క్వాలిటీ అనేది డౌన్ అవుతుంది. కానీ ఏంటంటే దీని ద్వారా మీరు చేస్తే కనుక మీకు డౌన్ అయ్యే ప్రాబ్లం ఉండదు. రిమూవ్స్ ఆర్టిఫాక్ట్స్ రిజల్టింగ్ ఫ్రమ్ జేపెగ్ కంప్రెషన్. జేపెగ్ చేసినప్పుడు కొన్ని కంప్రెసింగ్ జరుగుతాయి, కలర్ కంప్రెసింగ్ జరుగుతుంటుంది. అది జరగకుండా ఉండటానికి ఇది వాడతారు. అంటే పాత వర్షన్స్లో వచ్చేసేనంటే దీన్ని వాడటానికి చాలా పెద్ద ప్రాసెస్ వాడేవాళ్ళు.
కానీ దీంట్లో అది చాలా తక్కువలో మంచి అవుట్పుట్ ఇస్తుంది. ఏజ్ దానికంటే ఇది కూడా డౌన్లోడ్ చేయాలి 215 MB. సో మధ్యలో ఎక్కడైనా లాస్ట్లో ఉన్నప్పుడు ఒకసారి నేను ఇది చూపిస్తానండి ఏజ్ దానికి. అంటే అది ఏజ్ని ఉపయోగించి చేసిన ఫైల్ ఒకటి చూపిస్తాను మీకు. అంటే ఏజెస్ దాని మీద ఎట్లా డిఫైన్ చేసిందా అనేది 3 ఫైల్స్ కింద, అంటే 3 డిఫరెంట్ ఏజెస్ కింద తీసినాయి అనమాట. సో ఇది యాక్చువల్గా వచ్చేసి ఏంటంటే ఇది ఒరిజినల్ పిక్చర్. ఓకే, సో ఇది మనకి పాస్పోర్ట్స్ గైస్కి క్రియేట్ చేయాల్సింది వచ్చింది కొంచెం. కాకపోతే ఏంటంటే వాళ్ళకి బాగా ఓల్డ్, అంటే కొంచెం తనకి ఓల్డ్గా వచ్చినట్టు కావాలి. అంటే ఓల్డ్గా అంటే కనుక అంటే అంటే ఎంగేజ్లో ఉన్నట్టు కావాల్సి వచ్చింది. సో అలా అని చెప్పేసి మనం ఏదో మొత్తం అంతా చేంజెస్ చేసుకోవాలంటే మాన్యువల్గా కూడా చేయొచ్చు. మ్యాక్సిమం ఏంటంటే ఏజ్ తక్కువ అవుతుంది అంటే కనుక స్కిన్ స్మూత్నెస్ అవుతుంది బాగా. అంటే మన ఏజ్ పెరుగుతుంది అనుకోండి, స్మూత్ అంటే మన స్కిన్ రఫ్నెస్ అవుతుంది. సో ఇది ఒక ఏజ్కి తీసుకొచ్చిన తర్వాత తన్ని క్రియేట్ చేసింది. అంటే గెడ్డము ఇవన్నీ, అంటే బియర్డ్ని తీసేసాము. సో లైట్గా ఇది మార్చింది. ఓకే, సో ఇప్పుడు చూడండి దీనికి ఓకే. అలానే ఇంకొంచెం ఏజ్ తగ్గించడానికి ఏజ్తో పాటు కొద్ది కలర్ కరెక్షన్ కూడా మార్చాను. కొంచెం లైట్గా డార్క్ చేశాను. ఇది చూడండి, ఇంకొంచెం ఏజ్ తగ్గించినట్టు. ప్లస్ దీంట్లో ఫేస్ని కూడా లైట్గా మూవ్ చేసే కెపాసిటీ ఉంటుంది. ప్లస్ వాళ్ళు స్మైల్ ఇస్తే ఎట్లా ఉంటాయి అవి కూడా ఉన్నాయి. అంటే మనిషి ఇప్పుడు ముఖం మీద సీరియస్గా పెట్టుకొని ఉన్నాడు కదా, వాడిని కొంచెం ఫేస్లో స్మైలింగ్ చేయించవచ్చు. ఐస్ని కంట్రోల్ చేసుకునే కెపాసిటీస్ ఇవన్నీ ఉంటుంది. అవి గ్రాఫిక్ కార్డు ఉంటే మాత్రం అవి ఆ ఫిల్టర్ వర్క్స్ అన్ని మనకు పనిచేస్తాయి. ఓకే, సో ఇవాళకి ఈ పార్ట్ని క్లోజ్ చేద్దాము. రేపు మనం వెళ్ళబోయే పార్ట్స్ మెయిన్ లేయర్స్లో మిగతా పార్ట్స్కి. ఓకే, so see you tomorrow, all of you.